ఐఫోన్ 16 ఈ మొబైల్ వచ్చేసి చాలా అఫోర్డబుల్గా అలాగే ఎంట్రీ లెవెల్ మోడల్ ఐఫోన్ 16 సిరీస్ లైనప్లో ఇక యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా అంటారా ఈవెన్ దో ఇది iOSతో రన్ అవుతున్నా కూడా బట్ పర్సన్ టు పర్సన్ వేరే అయితే అయిపోతుంది. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్ 16 ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అలాగే నా యొక్క ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ కూడా. ఈ మొబైల్ ఫోన్ని ఆఫర్స్లో కొంటున్నారంటే మీకు ఎనీవేర్ బిట్వీన్ 45,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ లోపల అయితే వస్తుంది మీరు కార్డ్ ఆఫర్స్ కనుక అప్లై చేసినట్లయితే. నేనైతే బేస్ మోడల్ని అయితే ఆర్డర్ చేశాను. ఈ బేస్ మోడల్ వచ్చేసి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 8GB ఆఫ్ ర్యామ్స్ అయితే వస్తుంది. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ఓన్లీ 2 కలర్స్లో మాత్రమే ఉంటుంది. ఒకటి బ్లాక్, ఇంకొకటి వైట్ కలర్. నేనైతే బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు మీరు చూస్తుంది కూడా బ్లాక్ కలర్ అన్బాక్సింగ్. ఇక ఈ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ అన్ని ఐఫోన్స్ లాగానే సిమిలర్ గా అయితే ఉంటుంది ప్రెసెంట్ చూసుకున్నట్లయితే. ఇక సీల్స్ అన్ని రిమూవ్ చేసిన తర్వాత బాక్స్ లోపల ఫస్ట్ మనకి ఐఫోన్ 16e అయితే ఉంది. దీని గురించి కొద్దిసేపట్లో వస్తాను. ఇంకా దాని కింద చూసినట్లయితే మనకు ఒక టైప్ సి టు టైప్ సి బ్రేడెడ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉంది. దాని కింద చూసినట్లయితే మనకు కొంచెం పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎటువంటి యాపిల్ స్టిక్కర్స్ ఉండవు, ఎటువంటి చార్జర్ ఉండదు, ఎటువంటి స్క్రీన్ గార్డ్ ఉండదు, ఎటువంటి బ్యాక్ కేస్ కూడా అయితే ఉండదు. ఐ థింక్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను దీని గురించి. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళు బ్రేడెడ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, నార్మల్ కేబుల్ కాకుండా. కానీ నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేశాను కాబట్టి బ్లాక్ కలర్ ఇచ్చింటే చాలా బాగుంటుంది, కానీ వీళ్ళు వైట్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక మొబైల్ పరంగా చూసినట్లయితే ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఇంప్రెషన్స్ నాకైతే చాలా లైట్ ఇన్ వెయిట్ గా అయితే ఉంది. బ్యాగ్ పట్టుకున్నట్లయితే చాలా సాఫ్ట్ గా అయితే ఉంది. అంటే మొబైల్ ఫోన్ చేతిలోంచి జారిపోతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక వెయిట్ అయితే చెక్ చేశాను, సిమ్ కార్డ్స్ ఎటువంటి బ్యాక్ కేస్ లేకుండా. నా వెయింగ్ స్కేల్ వచ్చేసి 166 గ్రామ్స్ అయితే చూపిస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ ని సెటప్ చేసే టైంలోనే మీకు ఫిజికల్ ఓవరీ గురించి కూడా చూపిస్తాను, ఏవే బటన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని. టాప్ సైడ్ చూసినట్లయితే మనకి ఎటువంటి బటన్స్ ఏమైతే ఉండవు. ఇక రైట్ సైడ్ చూసినట్లయితే ఒక బిగ్ పవర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బాటమ్ సైడ్ వచ్చేసి స్పీకర్స్ అలాగే టైప్ సి స్లాట్ అయితే ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక యాక్షన్ బటన్ అలాగే సపరేట్ గా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా దాని కింద చూసినట్లయితే ఒక సిమ్ ఎజెక్టర్ ట్రే కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అయితే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను, సింగిల్ సిమ్ లేకుంటే డ్యూయల్ సిమ్ అని. ఇంకోటి మీరు కొంటున్న కంట్రీ అలాగే వేరియంట్ బట్టి ఇదైతే చేంజ్ అవుతుంది. ప్రజెంట్ నేను తీసుకున్న వేరియంట్ లో ఒక ఫిజికల్ సిమ్ మాత్రమే సపోర్ట్ ఉంది. ఇంకోటి యూస్ చేయాలంటే నేను ఈ సిమ్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి సెట్టింగ్స్ లో. ఇక ఐఫోన్ 16 ఈ లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ ఐఫోన్ 13 అలాగే ఐఫోన్ 14 మోడల్స్ లానే ఉంటుంది డిజైన్ పరంగా. అయితే ఈ మొబైల్ ఫోన్ ని క్విక్ గా అయితే సెటప్ చేసేసి మెయిన్ స్క్రీన్ అయితే మీతో కలుస్తాను. ఒకవేళ మీకు వాట్సాప్ చాట్ హిస్టరీ అని లేకుంటే డేటా ఆండ్రాయిడ్ టు iOS ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో చెక్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్ని అయితే తెలుస్తాయి ఈ ఛానల్లో. ఈ మొబైల్ ఫోన్లో మనకి సింగిల్ కెమెరా అయితే వస్తుంది, బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్. అండ్ అదేవిధంగా దీంట్లో మనకి కొత్త C1 నెట్వర్క్ మోడమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ మోడల్స్లో ఇదైతే లేదు. అసలు ఈ మోడమ్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటని కూడా నేను మీకు ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను యూస్ చేసిన తర్వాత. ఆల్రైట్, సెటప్ అయితే కంప్లీట్ చేశాను అండ్ డేటా కూడా అయితే కొంచెం ట్రాన్స్ఫర్ చేశాను నా ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఈ మొబైల్ ఫోన్కి. ఫస్ట్ ఫ్రీ స్టోరేజ్ కనుక చెక్ చేసినట్లయితే అవుట్ ఆఫ్ 128GBలో ఈ వాట్సాప్ డేటా హిస్టరీ ఇవంతా రిమూవ్ చేసినట్లయితే 8.27GB, రఫ్లీ మనకి ఒక 103GB అయితే వస్తుంది ఫ్రీగా. అండ్ బై ద వే ఈ మొబైల్ ఫోన్ మనకి కేవలం 6.1 ఇంచ్ స్క్రీన్ తో మాత్రమే అయితే వస్తుంది. ఇంకా చిప్ సెట్ వచ్చేసి యాపిల్ A18 బయోనిక్ చిప్ ఉంటుంది. అదేవిధంగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్ లో. నేనైతే డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఈ మొబైల్ గురించి, లైక్ కెమెరాస్ ఎలా వర్క్ అవుతాయి డే టైమ్ అలాగే నైట్ టైం కండిషన్స్ లో, తర్వాత గేమింగ్ టెస్ట్, బ్యాటరీ టెస్ట్, ఛార్జింగ్ టెస్ట్, ఇలా బోల్డ్ అని అయితే ఉన్నాయి. అవన్నీ మీకు ఈ వీడియో తర్వాత అయితే యాడ్ చేసుకుంటూ అయితే వెళ్తాను. సో ఈ వీడియో నేను చేసే ముందు నా ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ మిక్స్డ్ గా అయితే ఉన్నాయి. బికాస్ నేనైతే ప్రీవియస్ గా సామ్సంగ్ S25 మొబైల్ యూస్ చేసి వస్తున్నాను. సో ఆ మొబైల్ ఫోన్ కూడా వెరీ కాంపాక్ట్, బట్ ఆ మొబైల్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది యూస్ చేయడానికి. వితౌట్ బ్యాక్ కేస్ అంటే జారిపోవడం అంత ఫీలింగ్ అయితే లేదు. బట్ ఈ మొబైల్ మాత్రం కొంచెం ఎక్కువ అయితే ఉంది. బట్ ఇది జస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ కాబట్టి యూస్ చేయంగా మనకి అలవాటు అయితే ఎలా ఉంటుంది ఏంటని నేను మీకు ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూలు అయితే షేర్ చేసుకుంటాను. సో అదనమాట గైస్ ఓవరాల్ గా ఈ వీడియో. అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్ అయితే చెక్ చేయండి. ఈ మొబైల్ సంబంధించిన వీడియోస్ అలాగే యాక్సెసరీ లింక్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేశాను, సో దట్ మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి. ఇది ఐఫోన్ 16 ఈ మొబైల్ ఫోన్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మొబైల్ యొక్క ఫుల్ ఇన్ డెప్త్ కెమెరా రివ్యూ అనేది నేను యూస్ చేసిన కండిషన్స్లో. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ మొబైల్ ఫోన్ యొక్క కెమెరా సత్తా ఏంటి అని, అదేవిధంగా ఇది మీకు సెట్ అవుతుందా లేదా అని కూడా. నేనైతే డిఫరెంట్ కండిషన్స్లో తీసిన ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే షేర్ చేసుకోబోతున్నాను మీతో ఈ వీడియోలో. అండ్ ఫైనల్గా నా రివ్యూ అనేది ఈ వీడియో చివరిలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఈ కెమెరా యొక్క స్పెసిఫికేషన్స్ని చూసుకున్నట్లయితే మనకి బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది ఈ మొబైల్ ఫోన్లో. ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. దీని అపర్చర్ f1.9. ఈ కెమెరా యూస్ చేసి మనం మాక్సిమం 4K 60 FPS వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ 1080pలో అంటే 120 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. తర్వాత ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా అయితే ఉన్నాయి. దాంట్లో
HDR సపోర్ట్ ఒకటి, తర్వాత డాల్బీ విజన్ HDR ఉంది, తర్వాత 3D స్పేషియల్ ఆడియో రికార్డింగ్, తర్వాత స్టీరియో సౌండ్ రికార్డింగ్ కూడా అయితే ఉంది. ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎటువంటి ఆటో ఫోకసింగ్ అయితే సపోర్ట్ చేయదు. ఇంకా బ్యాక్ కెమెరా చూస్తున్నట్లయితే 48 మెగాపిక్సెల్, దీని అపర్చర్ f1.6. ఈ కెమెరా కూడా సేమ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో ఉన్న ఫీచర్స్ అన్నిటికైతే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటుగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ OIS కూడా అయితే ఉంది. ఇక వీడియో రికార్డింగ్ ఫార్మాట్ పరంగా చూసుకున్నట్లయితే 4Kలో 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అదే 1080pలో అయితే 240 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఫొటోస్ వచ్చేసి డే టైమ్ కండిషన్స్లో తీసినది. అదేవిధంగా మీరు ప్రతి ఒక్క ఇమేజ్ కింద అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఎంత జూమ్ లెవెల్లో ఈ ఫొటోస్ అనేది నేను క్లిక్ చేశాను అని. ఈ మొబైల్ ఫోన్తో ఫొటోస్ అనేది మాక్సిమం 10x డిజిటల్ జూమ్ చేసి క్లిక్ చేయొచ్చు. అదే వీడియోస్ చూసుకున్నట్లయితే 6x వరకు అయితే ఉంటుంది. ఇక ఈ 10x ఫోటో అనేది కంప్లీట్గా వాష్డ్ అవుట్ అయితే అయిపోయింది. ఎటువంటి డీటెయిల్స్ అయితే లేదు అండ్ ఇది ఐఫోన్లో తీసినట్టు కూడా అనిపించట్లేదు. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫోటో క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇది ప్రాసెస్ అయ్యి మనకి ఓవరాల్ ఇమేజ్ చూపించడానికి. ఒకవేళ మీరు నైట్ టైమ్ కండిషన్స్లో క్లిక్ చేస్తున్నారంటే ఈ టైం అనేది డీటెయిల్గా అయితే మీరు అబ్జర్వ్ చేయగలరు. ఈవెన్ దో ఈ మొబైల్ ఫోన్లో బ్యాక్ సైడ్ ఒక సింగిల్ కెమెరా ఉన్నా కూడా ఫొటోస్ చాలా బాగా అయితే వచ్చాయి డే టైమ్ కండిషన్స్లో. నాకైతే రియల్గా ఈ 1x అలాగే 2x ఫొటోస్ చాలా బాగా అయితే నచ్చాయి. ఒకవేళ మీరు 2x దాటి వెళ్తున్నారు అంటే జూమ్ చేసి ఫొటోస్ క్లిక్ చేయాలని అక్కడ మీరు చాలా డీటెయిల్స్ అయితే లాస్ అవుతారు. ఈవెన్ కలర్స్ పరంగా ఓవరాల్ పిక్చర్ పరంగా కూడా చాలా బాగున్నాయి ఈ 1x అండ్ 2x జూమ్ రేంజ్లో. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో క్లిక్ చేసినది. నేను చెప్పాను కదా దీంట్లో ఎటువంటి ఆటో ఫోకస్ ఆప్షన్ అయితే లేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి క్లారిటీ అనేది. ఇక్కడ మీరు చూస్తున్నది పెనోరామా షాట్. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత నీట్గా అండ్ క్వాలిటీగా వస్తుంది నేను ఈ మొబైల్ ఫోన్లో. ఇప్పుడు చూసిన ఫొటోస్ వచ్చేసి ఇండోర్ కండిషన్స్లో క్లిక్ చేసినది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా అయితే వచ్చాయి ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లోని. అగైన్ దీంట్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 1x అలాగే 2x ఫొటోస్ బాగున్నాయి. దాన్ని దాటి వెళ్తున్నాము అంటే ఎక్కువ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది ఇమేజెస్లో. ఈవెన్ దో ఈ మొబైల్ ఫోన్లో మనకి ఎటువంటి మ్యాక్రో లెన్స్ ఆప్షన్ లేకపోయినా కూడా స్టిల్ మనం మెయిన్ కెమెరా యూస్ చేసి కొంచెం డిస్టెన్స్లో పెట్టి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫొటోస్ అయితే మనం తీయచ్చు అనమాట. ఆల్రైట్, ఇప్పుడు చూడండి కొన్ని వీడియో శాంపుల్స్ అవుట్డోర్ కండిషన్స్లో రికార్డ్ చేసినది ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇది 4K 25 FPSలో రికార్డ్ చేసిన వీడియో. యాక్చువల్గా మనం కావాలనుకున్నట్లయితే 4K 24 లేకుంటే 25 లేకుంటే 30 ఆర్ ఈవెన్ 60 FPSలో కూడా అయితే రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను 1x మోడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి అని, కలర్స్ యాజ్ వెల్ యాజ్ నా ఆడియో క్వాలిటీ కూడా. నేను ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ 1xలో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది 2x అండ్ మ్యాక్సిమం వచ్చేసి 6x వరకు అయితే జూమ్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఎటువంటి కెమెరా ఫ్లిప్ అయితే చేయలేం వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో, అంటే బ్యాక్ టు ఫ్రంట్ ఆర్ ఫ్రంట్ టు బ్యాక్. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వీడియో క్వాలిటీ అనేది. ఇది 4K 25 FPSలో రికార్డ్ చేస్తున్న వీడియో. అగైన్ దీంట్లో కూడా మనం కావాలనుకున్నట్లయితే 4K 24 లేకుంటే 25 లేకుంటే 30 ఆర్ ఈవెన్ 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. నేను హ్యాండ్లో అయితే పట్టుకొని మొబైల్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. సో క్లైమేట్ చాలా కూల్గా అయితే ఉంది అండ్ వర్షం పడడానికి కూడా చాలా ఎక్కువ సంకేతాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు బ్లాక్ క్లౌడ్స్ అనేది ఏ విధంగా ఉంది ఏంటని. సో ఈ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది. అండ్ అగైన్ దీంట్లో కూడా మనం కెమెరా అయితే ఫ్లిప్ చేయలేం, బట్ కానీ ఫొటోస్ అయితే క్లిక్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ మెయిన్గా చెక్ చేయండి ఎలా ఉంది ఏంటని. బికాస్ చాలామంది మొబైల్ ఫోన్ని వ్లాగింగ్ కోసమని వీడియో రికార్డింగ్ కోసమని తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను కొంచెం ఫాస్ట్గా అయితే నడుస్తాను సో దట్ మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉంది ఏంటి. అండ్ ఆల్సో డిఫరెంట్ లొకేషన్ తిరిగినప్పుడు ఎక్స్పోజర్ అయినా ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో యా, ఈ ఐఫోన్లో కెమెరా ఇంటర్ఫేస్ అనేది సేమ్గా అయితే ఉంటుంది రిమైనింగ్ అన్ని ఐఫోన్స్లో చూసుకున్నట్లయితే. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ ఐఫోన్ రివ్యూ వీడియోస్లో అయితే మీతో డీటెయిల్గా అయితే షేర్ చేసుకున్నాను. నేనైతే ఆ వీడియోస్ చూడమని సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఎక్స్పెషల్గా ఈ కెమెరాస్ పరంగానే అంటే ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనుకున్నట్లయితే. నేనైతే ఇప్పుడు మీకు చూపించిన వీడియో గురించి ఈ వీడియో చివరిలో అయితే మాట్లాడతాను. దానికంటే ముందుగా నైట్ టైంలో తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ని అయితే ఒకసారి లుక్ వేయండి. సేమ్ ఈ ఇమేజెస్ కింద కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు జూమ్ రేంజ్ అనేది ఎక్కడ క్లిక్ చేశాను ఎంతలో పెట్టి అని. ఈ మొబైల్ ఫోన్లో మనకి డెడికేటెడ్ నైట్ మోడ్ ఆప్షన్ అయితే ఉంది. అది మీరు టైమింగ్ కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. 2 సెకండ్సా 3 సెకండ్సా లేకుంటే 5 సెకండ్సా అని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సైడ్ బై సైడ్ క్లియర్ డిఫరెన్సెస్ అనేది విత్ అండ్ వితౌట్ నైట్ మోడ్ ఆప్షన్తో.
ఈ మొబైల్ ఫోన్లో మనకి స్క్రీన్ ఫ్లాష్ ఆప్షన్ కూడా అయితే ఉంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. ఇక్కడ మీరు చూసిన సెల్ఫీస్ అన్ని కూడా దాంతో క్లిక్ చేసినదే, బట్ క్లిక్ చేసినప్పుడు మనకి లైట్ అనేది చాలా బ్రైట్గా అయితే వస్తుంది, కానీ ఫోటో అనేది అంత బ్రైట్గా అయితే క్యాప్చర్ చేయట్లేదు. ఈ 2 ఫొటోస్ కూడా iPhone 16e మొబైల్ ఫోన్లోనే క్లిక్ చేసినది. అసలు ఆ ఫోటో క్లిక్ చేసిన తర్వాత నేను చెక్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను, అసలు ఏంటి ఇలా వచ్చాయి అని. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఇంత పిచ్ డార్క్ కండిషన్స్లో అది కూడా స్క్రీన్ ఫ్లాష్ వేసుకొని మీరు క్లిక్ చేస్తున్నారు ఫొటోస్ అంటే నో నాట్ అట్ ఆల్ గుడ్ అనమాట. ఇప్పుడు చూడండి కొన్ని వీడియో శాంపుల్స్, అది నైట్ టైం కండిషన్స్లో, అది కూడా పిచ్ డార్క్ కండిషన్స్లో క్లిక్ చేసినది. హే గైస్, ఇది 4K 30 FPSలో రికార్డ్ చేస్తున్న వీడియో, అది పిచ్ డార్క్ కండిషన్లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన అయితే ఫ్లాష్ లైట్ ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాను వీడియో అనేది. ఆఫ్ కోర్స్ ఆడియో అనేది మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది. ఇకపోతే ఈ ఫ్లాష్ లైట్ ఇంటెన్సిటీ అనేది మరీ అంత బ్రైట్గా అయితే లేదు, అంటే క్యాప్చర్ చేసుకునే విధంగా. ఎస్పెషల్లీ నేను ఇంతవరకు మీకు ఫోటో చూపించాను, ఇది ఈ యాంటెన్నాది. సేమ్ ఇక్కడ కూడా అంటే ఇదేంటంటే క్లిక్ చేసినప్పుడు ఒక రకంగా చూపిస్తుంది, క్లిక్ చేసిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయ్యి చాలా ప్రాసెస్ అయ్యి తర్వాత మనకి ఫోటో అయితే కనిపిస్తుంది. బట్ ఫైన్, ప్రాసెసింగ్ అనేది ఓకే, గుడ్. ఇకపోతే వీడియో అనేది చాలా డార్క్గా అయితే ఉంది ఇక్కడ. అంటే నా ఐస్ క్లియర్గా కనిపిస్తుంది కింద ఏముంది ఏంటని చెప్పని, బట్ మొబైల్ ఫోన్లో అయితే క్యాప్చర్ అవ్వట్లేదు. అది ఫ్లాష్ లైట్ చెప్పాను కదా, ఇంటెన్సిటీ అనేది చాలా తక్కువ అయితే ఉంది. బట్ ఎనీవేస్ చూద్దాం వీడియో క్లిక్ చేసిన తర్వాత ఏమైనా ప్రాసెస్ చేస్తుందా ఏంటి అని. సో ఫైనల్గా ఈ iPhone 16e కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నా రివ్యూ లేదా నా వర్డిక్ట్ అనేది నేనేం చెప్తానంటే, ఈ మొబైల్ ఫోన్లో క్లిక్ చేసిన ఫొటోస్ ఎస్పెషల్గా డే టైం కండిషన్స్లో చాలా బాగా అయితే వస్తున్నాయి. అది కూడా 1x అలాగే 2x జూమ్ రేంజ్లో. ఒకవేళ మీరు ఈ జూమ్ రేంజ్ దాటి ఫొటోస్ క్లిక్ చేస్తున్నారంటే మీరు ఇమేజెస్లో చాలా నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తారు అండ్ క్వాలిటీ కూడా అయితే లాస్ అయిపోతుంది. ఇక నైట్ టైం ఫొటోస్ అంటారా, నైట్ టైంలో మనకి నైట్ మోడ్ ఆప్షన్ ఉండడం వల్ల చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా మాట్లాడుకున్నట్లయితే డే టైం కండిషన్స్ లో ఓకే, వెరీ గుడ్ అని చెప్పను, ఓకే. ఇక నైట్ టైం కండిషన్స్ లో బెటర్, మీరైతే స్కిప్ చేయమని చెప్తాను. ఇంకా వీడియోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది డే టైం కండిషన్స్ లో చాలా బాగా అయితే వస్తున్నాయి, ఎస్పెషల్ గా బ్యాక్ ఫేసింగ్ కెమెరా నుంచి. ఇంకా ఫ్రంట్ కెమెరా అంటే ఓకే అని చెప్తాను డే టైంలో, బట్ మరీ అంత గ్రేట్ గా అయితే లేదు. ఇక నైట్ టైం వచ్చేసి చాలా నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది వీడియోస్ లో, బికాస్ మనం ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్ లోనే క్లిక్ చేస్తాం నైట్ టైం కాబట్టి. ఈవెన్ అది వీడియో రికార్డ్ చేసిన తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ అండ్ ఆప్టిమైజేషన్ లో కూడా మీరు నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తారు. సో ఇవన్నమాట నేను అబ్జర్వ్ చేసినది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ ని కెమెరా ఎస్పెషల్గా 4K వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో మొబైల్ అయితే కొంచెం హీట్ అయితే అయింది. ఇమేజెస్ పరంగా ఆ టైంలో అయితే ఏం హీట్ అయితే అవ్వలేదు. ఇప్పుడైతే మీకు ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయబోతున్నాను. ఈ iPhone 16e మొబైల్ ఫోన్ ని ఓన్లీ కెమెరాస్ కోసం కొనొచ్చా అంటే నా స్ట్రైట్ ఆన్సర్ వచ్చేసి నో అని అయితే చెప్తాను. బికాస్ ఈ కెమెరాస్ అనేది ఓకే అంటే 100 స్కేల్లో చూసుకున్నట్లయితే ఇన్ బిట్వీన్ 60 to 70 అక్కడే ఉంటాయి. బట్ ఇన్ రియల్ టైంలో మీరు ఒకవేళ మెయిన్ స్ట్రీమ్ పరంగా యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే యూట్యూబ్ వీడియోస్ కానీ లేకుంటే వ్లాగ్స్ లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ కనుక్కున్నట్లయితే ఈ కెమెరాస్ మరి అంత గ్రేట్గా అయితే ఉండవు డల్ లైటింగ్ కండిషన్స్లో. ఒకవేళ మీరు మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో రికార్డ్ చేస్తారు అంటే ఎస్ తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు ఇంత బడ్జెట్ పెట్టాలనుకోవట్లేదు ఈ మొబైల్ ఫోన్కి అంటే మీకు ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయన్నమాట ఆండ్రాయిడ్లో. దాంట్లో మనకి Xiaomi 14CV ఉంది, తర్వాత పిక్సెల్ సిరీస్ కూడా అయితే వస్తాయి ఆ ప్రైస్ రేంజ్కి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు iPhone 16e మొబైల్ ఫోన్ యొక్క గేమింగ్ రివ్యూ అనేది. అదే కాకుండా ఈ వీడియోలో మీకు కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయబోతున్నాను. లైక్ ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్ సైజ్ ఓకేనా కాదా గేమ్స్ ఆడడానికి ఎక్కువ టైం, అలాగే ఈ మొబైల్ ఫోన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది నార్మల్ అలాగే హెవీ గేమ్స్ కానీ, తర్వాత బ్యాటరీ ఎంత డ్రాప్ అవుతుంది ఈ డిఫరెంట్ డ్యూరేషన్ ఆఫ్ గేమ్స్ కానీ, అండ్ ఫైనలీ ఏదైనా ఫ్రేమ్ డ్రాప్స్ అనేది నోటీస్ చేసిన హెవీ గేమింగ్లో. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఒకవేళ ఈ మొబైల్ ఫోన్ని iPhone 16eని ఎస్పెషల్గా గేమింగ్ కోసం కొనాలనుకుంటున్నారు అంటే మీకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మొదటగా కొన్ని థింగ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి. అదేంటంటే నేను ఎటువంటి బ్యాకేజ్ అయితే యూస్ చేయట్లేదు ఈ ఎంటైర్ గేమ్ ప్లేలో. ఇక బ్రైట్నెస్ అనేది మ్యాక్సిమం 100% అయితే సెట్ చేశాను, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఈ గేమింగ్ అనేది 1 hour కంటిన్యూస్గా అయితే ఆడబోతున్నాను. డిఫరెంట్ గేమ్స్ అనేది మధ్యలో కొంచెం బ్రేక్ అయితే ఇస్తాను, బట్ స్టిల్ టోటల్గా 1 hour అయితే ఆడబోతున్నాను. ఇక గేమ్ లెవెల్స్ వచ్చేసి డిఫరెంట్గా అయితే ఉంటాయి, అంటే నార్మల్, మీడియం అండ్ హెవీ లాగా. నేను ఈ గేమింగ్ రివ్యూ అనేది 1 hour అయితే కంటిన్యూస్గా చేయబోతున్నాను, డిఫరెంట్ గేమ్స్ ఆడి మధ్యలో కొంచెం బ్రేక్ కూడా ఇస్తూ, సో దట్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది మొబైల్ ఫోన్ అనేది. ఇంకోటి చాలా మంది నన్ను అడిగారు వైఫై వద్దు నార్మల్గా సిమ్ కార్డ్ నెట్వర్క్తోనే గేమింగ్ టెస్ట్ కానీ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఇవన్నీ చేయమని. సో మీరు అడిగారు కాబట్టి నేను 5G అయితే ఆన్ చేసుకొని ఈ గేమింగ్ టెస్ట్ మొత్తం అయితే చేస్తున్నాను. సో మీకు
బెటర్ క్లారిటీ అయితే వస్తుంది. అండ్ బై ద వే నేను యూస్ చేసిన సిమ్ వచ్చేసి జియో అండ్ ఇది 5Gకి అయితే సెట్ చేశాను, ఆల్రెడీ చెప్పాను మీకు. ఇక బ్యాటరీ వచ్చేసి కరెంట్లీ 54% అయితే ఉంది ఈ టెస్టింగ్ స్టార్ట్ చేసిన టైంలో. నేనైతే అంబియంట్ టెంపరేచర్ అయితే చెక్ చేస్తాను, అదే అండి రూమ్ టెంపరేచర్ని. ఇది 26.6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. నేను ఎటువంటి ఏసీని అయితే ఆన్ చేయలేదు అండ్ ఇదే కంటిన్యూ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఇక టెంపరేచర్ పరంగా చూసుకున్నట్లయితే మొబైల్ ఫోన్ది ఇనీషియల్గా డిస్ప్లే సైడ్ మాక్సిమం 29.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 30.3 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇక నేను ఆడబోతున్న ఫస్ట్ గేమ్ వచ్చేసి ఇండియన్ ట్రైన్ సిమ్యులేటర్. ఇది ఒక ట్రైన్ డ్రైవింగ్ గేమ్. మోస్ట్లీ చాలా మంది ఆడే ఉంటారు మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లేకుంటే ఐఫోన్స్ లో కూడా. యాక్చువల్గా నేను ఈ గేమ్స్ అన్ని కూడా టెస్ట్ చేసే ముందు ఒకసారి 1 to 2 times అంటే లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసి సెట్టింగ్స్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటాను. ఈ గేమ్ లో ఉన్న మెయిన్ ఇష్యూ ఏంటంటే చాలా యాడ్స్ అయితే పాప్ అవుతున్నాయి. ఆ పాపప్ యాడ్స్ కూడా ఎలా అంటే ఆల్మోస్ట్ 40 seconds 50 seconds అయితే ఉంటున్నాయి. సో అంత టైం వేస్ట్ చేసి మనం ఈ గేమింగ్ రివ్యూ చేయాల్సిన అవసరం అయితే లేదని చెప్పి ఈ గేమ్ అనేది నేను స్కిప్ చేశాను. అండ్ బై ద వే ఇది ఒక నార్మల్ కేటగిరీలో వచ్చే గేమ్. సో నేను నెక్స్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాను, అదే యాంగ్రీ బర్డ్స్. ఇది కూడా మనకి నార్మల్ కేటగిరీలో అయితే వస్తుంది కొద్దిగా. నేనైతే ఈ గేమింగ్ రివ్యూని ఎంటైర్గా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. ఓన్లీ మీకు రిజల్ట్స్ మాత్రమే షేర్ చేసుకుంటాను అండ్ ఏమైనా ఇష్యూస్ నోటీస్ చేసిన గేమ్లో అని. ఈ 1 hour గేమింగ్ అంటే మీకు కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది చూడడానికి. ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ వీడియోకి అసలు గేమ్స్ ఎలా పర్ఫామ్ చేసి మొబైల్ ఫోన్లో ఏమైనా ఇష్యూస్ అనేది మనం నోటీస్ చేస్తామా లాంగ్ టైం గేమ్స్ ఆడుతున్న టైంలో అని. ఈ iPhone 16లో యాపిల్ A18 బయోనిక్ చిప్ సెట్ అయితే ఉంటుంది. ఇది ఒక 3 nanometerతో బిల్డ్ అయిన చిప్ సెట్. సో ఇది చాలా ఎనర్జీ ఎఫిషియంట్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రైట్, ఈ యాంగ్రీ బర్డ్స్ గేమ్ని అరౌండ్ 10 minutes ఆడిన తర్వాత ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 51% అయితే ఉంది అండ్ ఎటువంటి మేజర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు అండ్ వామ్ కూడా అవ్వలేదు మొబైల్ ఫోన్ అనేది. ముందు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. ఇక ఎటువంటి మేజర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. గేమ్ అయితే చాలా బాగా స్మూత్గా అయితే రన్ అయింది. ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ కూడా అయితే లేదు. తర్వాత టెంపరేచర్ చెక్ చేశాను. డిస్ప్లే సైడ్ మాక్సిమం 35.5 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 34.3 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఇక నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి ఆస్ఫాల్ట్ కార్ రేసింగ్. ఈ గేమ్ మనకి నార్మల్ కేటగిరీలో అయితే ఉండదు, ఒక మీడియం టు హెవీ ఆ మధ్యలో అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మనకి లాట్ ఆఫ్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి అండ్ లాట్ ఆఫ్ ఫిజిక్స్ అని చెప్పొచ్చు. అంటే కార్ క్రాష్ అవ్వడం, ఇలా డిఫరెంట్ యానిమేషన్స్ అవన్నీ కూడా అయితే ఉంటాయి. సో కాబట్టి ఇది నార్మల్ కేటగిరీలోకి అయితే రాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాటరీ డ్రాప్ అనేది వీడియో స్టార్టింగ్కి అండ్ ఫస్ట్ గేమ్ ఆడిన తర్వాత స్టార్టింగ్లో 54% అయితే ఉంది అండ్ ఆ గేమ్ ఆల్మోస్ట్ 10 minutes ఆడిన తర్వాత 51% అయితే వచ్చేసింది. సో 3% అయితే డ్రాప్ అయింది 10 minutes ఆఫ్ నార్మల్ గేమింగ్కి. ప్రతి ఒక్క గేమ్లో సమ్ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి, బట్ ఆ స్కేల్ అనేది డిఫర్ అయితే అవుతుంది డిపెండింగ్ ఆన్ ది కాంప్లెక్సిటీ అని చెప్పొచ్చు. ఒకవేళ అది ఎక్కువ కాంప్లెక్స్గా ఉంది అంటే హెవీ గ్రాఫిక్స్ ఉన్నాయి అంటే మనకి మోర్ ప్రాసెసింగ్ పవర్ అయితే అవసరం అవుతుంది. అదేవిధంగా ఎక్కువ బ్యాటరీని అయితే డ్రైన్ చేసేస్తుంటుంది బికాస్ మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి కాబట్టి ఆ గేమ్ రన్ అవ్వడానికి. ఈ ఆస్ఫాల్ట్ గేమ్ ప్లేలో కూడా నేను ఎటువంటి ల్యాగ్స్ కానీ లేకుంటే ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేయలేదు. సేమ్ లైక్ ప్రీవియస్ గేమ్ లాగా చాలా స్మూత్గా అయితే రన్ అయింది. మోర్ దెన్ 10 minutes ఈ గేమ్ ఆడిన తర్వాత ఇవన్నమాట స్టాటిస్టిక్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 47% అయితే వచ్చేసింది. ఇంకా టెంపరేచర్ డిస్ప్లే సైడ్ మాక్సిమం 37.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 39.2 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్లోగా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంది బికాస్ మనం గేమింగ్ని కంటిన్యూస్గా ఆడుతున్నాం. అదేవిధంగా గేమింగ్ యొక్క స్కేల్ కూడా అయితే ఇంక్రీజ్ చేస్తున్నాం. నార్మల్తో స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు అబోవ్ నార్మల్కి వచ్చింది, నెక్స్ట్ హెవీ గేమ్స్ ఆ విధంగా అయితే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడైతే మనం ఈ గేమింగ్ స్కేల్ని ఇంక్రీజ్ చేసి ప్యూర్ హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ గేమ్స్ అయితే ఆడబోతున్నాం. దాంట్లో ఫస్ట్ గేమ్ వచ్చేసి పబ్జీ. ఇది చాలా మంది అయితే ఆడుతూ ఉంటారు. ఇక ఈ గేమ్ వచ్చేసి అల్ట్రా హెచ్డిఆర్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్లో. సో నేనైతే ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసి అదే సెట్టింగ్స్లో అయితే ఆడిపోతున్నాను. ఒకవేళ మీరు ఈ సెట్టింగ్స్ కనుక చేంజ్ చేసినట్లయితే, ఏదైనా సరే ఈ అల్ట్రా హెచ్డిఆర్ కాకుండా వేరే సెట్టింగ్స్ కనుక చేంజ్ చేసినట్లయితే మీరైతే మేజర్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ హీటింగ్ ఇష్యూస్, అదేవిధంగా బ్యాటరీ డ్రైన్లో కూడా. నేనైతే ఈ గేమ్ని చాలా సేపు అయితే ఆడుతున్నాను బికాస్ మనం ఏ గేమ్ చూసుకున్నా ఈ పబ్జీలో అట్లీస్ట్ మీరు సర్వైవ్ అవుతున్నారు అంటే ఎంత లేదన్నా 20 minutes ప్లస్ అయితే ఆడుతుంటారు. అఫ్కోర్స్ మీ గేమింగ్ స్కిల్స్ని బట్టి ఇది ఇంకా ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు, బట్ నేనైతే అరౌండ్ 20 minutes అయితే ఆడాను కంటిన్యూస్గా ఈ పబ్జీ గేమ్ అనేది. ఇవన్నమాట రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 41% అయితే వచ్చేసింది. ఇంకా టెంపరేచర్ డిస్ప్లే సైడ్ వచ్చేసి 40.7 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 40.8 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మొబైల్ హీట్ అవ్వడం అనేది. చేతిలో పట్టుకుంటే ఆటోమేటిక్ అయితే తెలుస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎటువంటి బ్యాకేజ్ అయితే యూస్ చేయట్లేదు ఈ ఎంటైర్ టెస్టింగ్లో. సో ఒకవేళ మీరు బ్యాకేజ్ యూస్ చేసి గేమింగ్స్ ఆడుతున్నారంటే మీరు ఈ డిగ్రీ సెల్సియస్ అనేది ఇంకా ఎక్కువ అయితే రీచ్ అయిపోతారు బికాస్ మనకి చుట్టూ ప్యాక్డ్ ఉండడం వల్ల ఆ హీట్ అనేది బయటకి అయితే డిసిపేట్ అవ్వదు. నేనైతే ఒక 2 minutes రెస్ట్ అయితే ఇస్తున్నాను ఇంకో గేమ్ షిఫ్ట్ అయ్యే ముందు బికాస్ అది
హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ గేమ్. అండ్ ఈ పబ్జీ గేమ్లో నేను ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ ఏమైతే నోటీస్ చేయలేదు. చాలా స్మూత్గా అయితే రన్ అయింది, ఈవెన్ దో హీటింగ్ ఇష్యూస్ ఉన్నా కూడా. ఆల్రెడీ 2 minutes టెస్ట్ తర్వాత నేను గేమింగ్ టెస్ట్ అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేశాను. ఇప్పుడు ఆడబోతున్న ఫైనల్ గేమ్ వచ్చేసి జెన్షన్ ఇంపాక్ట్. ఈ గేమ్ వచ్చేసి ఈ మొబైల్ ఫోన్లో 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది, అది కూడా హైయెస్ట్ సెట్టింగ్స్లో. అయితే సేమ్ అదే సెట్టింగ్స్లో అయితే ఆడబోతున్నాను. ఈవెన్ మనకి పైన వార్నింగ్ కూడా అయితే వచ్చింది, అంటే మీరు ఈ సెట్టింగ్స్లో ఆడుతున్నారంటే చాలా గ్రాఫిక్స్ అయితే ఉంటాయి, సో దట్ మొబైల్ హీట్ అవుతుందని. మనకు కావాల్సింది అదే, ఎంత హీట్ అవుతుందో తెలుసుకోవాలి కాబట్టి. ఇంకోటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్గా డిమ్ అయితే అయిపోయింది ఈ మొబైల్ ఫోన్లో. ఈ ఐఫోన్ అనే కదా, మీరు ప్రీవియస్లో ఉన్న ఐఫోన్స్ చూసుకున్నా కాబట్టి సేమ్ ఇదే విధంగా డిమ్ అయితే అయిపోతుంది. దీనికి వేరియస్ రీజన్స్ అయితే ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి ఇంటర్నల్ గేమ్ డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి. ఇదేం సెట్టింగ్స్లో మనం చేంజ్ చేసేది అయితే కాదు, బై డిఫాల్ట్ యాపిల్ వాళ్ళు ఇచ్చేది అనమాట. దీన్ని మనం చేంజ్ అయితే చేయలేం. ఈ గేమ్ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా హీట్ అయితే నోటీస్ చేస్తున్నాను మొబైల్లో. అండ్ పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అయితే ఉంది. అండ్ అదే కాకుండా ఫ్రేమ్ డ్రాప్స్ కూడా అయితే నోటీస్ చేస్తాను కొన్ని చోట్ల, అండ్ ల్యాగ్స్ కూడా అయితే నోటీస్ చేశాను. బట్ చేతిలో పట్టుకుంటే తెలుస్తుంది చాలా అంటే చాలా వేడిగా అవుతుంది మొబైల్ ఫోన్ అనేది. సో ఈ గేమ్ కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత మనం 1 hour గేమింగ్ టెస్ట్ కూడా అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇవన్నమాట ఫైనల్ రిజల్ట్స్ అనేది. బ్యాటరీ వచ్చేసి 33% అయితే వచ్చేసింది. టెంపరేచర్ డిస్ప్లే సైడ్ వచ్చేసి 43.9 degrees Celsius అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 44.2 degrees Celsius అయితే రీచ్ అయింది. ఇది చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. బట్ ఇంకా కొన్ని విషయాలు అయితే ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సింది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చేస్తానని, దాంట్లో ఒక్కొక్కటి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్ సైజ్ ఓకేనా కదా గేమింగ్కి ఎలా ఉంటుంది అంటే, ఇది డిపెండ్స్ అనమాట మీరు ప్రీవియస్ గేమ్ మొబైల్ ఫోన్ యూజ్ చేశారని. ఈ మొబైల్ ఫోన్లో మనకి కేవలం 6.1 inch స్క్రీన్ మాత్రమే అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రీవియస్గా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజ్ చేసి వస్తున్నారంటే దాంట్లో ఆఫ్కోర్స్ మనకి 6.5 కంటే ఎక్కువనే ఉంటాయి. సో మీరు క్లియర్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. సో ఆ పరంగా మీకు గేమింగ్లో కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఐఫోన్ ప్రో సిరీస్ కనుక యూజ్ చేసి దీనికి వస్తున్నారు అంటే, ప్రో మ్యాక్స్ కాదు ప్రో సిరీస్, మోస్ట్లీ రారు. ఒకవేళ వచ్చారు అంటే మీరేం పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. మోస్ట్లీ మొబైల్ ఫోన్ కొనే వాళ్ళంతా కూడా నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ ది కేసెస్ ఆండ్రాయిడ్ నుంచి షిఫ్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో మీరు క్లియర్గా అయితే నోటీస్ చేస్తారు గేమింగ్లో ఈ డిస్ప్లే చిన్నగా ఉంది అని. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ మొబైల్ ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది నార్మల్ అలాగే హెవీ గేమ్స్కి అని. ఈ మొబైల్ ఫోన్ అన్ని గేమ్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది, కానీ మీరు మీడియం లెవెల్ వరకు గేమ్స్ ఆడుతున్నారు అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా లాంగ్ సెషన్స్ అంటే 30 minutes, 40 minutes, 50 minutes కూడా అయితే ఆడొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ ఆడుతున్నారు అంటే లైక్ పబ్జీ అవ్వచ్చు, లేకుంటే జెన్షన్ ఇంపాక్ట్, ఇలా హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ గేమ్స్ అరౌండ్ ఒక 15 to 20 minutes వరకు అయితే ఆడగలరు. దాని తర్వాత స్లోగా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ హీట్ వల్ల మనకి బ్యాటరీ బిర్న డ్రాప్ అవుతుంది. అదే కాకుండా ఈ డిస్ప్లే కూడా బ్రైట్నెస్ అనేది డిమ్ అయితే అవుతుంది. సో హెవీ గ్రాఫిక్ ఓరియంటెడ్ గేమ్స్కి ఈ మొబైల్ ఫోన్ లాంగ్ సెషన్స్కి అయితే సెట్ అవ్వదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్యాటరీ డ్రాప్ ఎలా ఉంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పొచ్చు, బికాస్ మీరు ఆడుతున్న గేమ్ని బట్టి, ఆ గేమ్ యొక్క సెట్టింగ్స్ని బట్టి, అదేవిధంగా మీ చుట్టూ ఉన్న టెంపరేచర్ని బట్టి, మీరు యూజ్ చేస్తున్న బ్యాక్ కేస్, ఇలా నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే. బట్ ఈ 1 hour గేమింగ్ టెస్ట్లో చూసుకున్నట్లయితే 21% అయితే డ్రాప్ అయింది. నన్ను అడిగినట్లయితే ఇది ఓకే అయితే చెప్తాను, ఎక్సలెంట్ అని అయితే మాత్రం చెప్పాను. ఇంకోటి మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి, ఈ మొబైల్ ఫోన్లో ఎటువంటి కూలింగ్ ఛాంబర్ అయితే లేదు. ఈ కూలింగ్ ఛాంబర్ లేనందువల్లే ఇంత టెంపరేచర్స్ అయితే రీచ్ అయిపోతుంది ఈ మొబైల్ ఫోన్ అనేది. సో అదనమాట గైస్ ఓవరాల్గా ఈ iPhone 16e గేమింగ్ టెస్ట్. నేనైతే ఆల్రెడీ ఈ మొబైల్ మీద డిఫరెంట్ టెస్టింగ్స్ అయితే స్టార్ట్ చేశాను అండ్ వీడియోస్ కూడా అయితే యాడ్ చేశాను. సో ఒకవేళ మీరు ఓన్లీ ఈ గేమింగ్ రివ్యూ మాత్రమే చూస్తున్నారంటే ఆ వీడియోస్ కూడా అయితే చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది ఈ మొబైల్ గురించి. అదేవిధంగా ఈ మొబైల్కి సంబంధించిన రీసోర్సెస్ అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్ అయితే యాడ్ చేశాను. డెఫినెట్గా అయితే చెక్ చేయండి, మీకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతాయి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు బ్యాటరీ డ్రైన్ టెస్ట్ iPhone 16e మొబైల్ ఫోన్ది, అది కూడా డిఫరెంట్ కండిషన్స్లో. నేనైతే ఈ మొబైల్ ఫోన్ని నార్మల్ యూస్ కేసులో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఇన్స్టాగ్రామ్ కొద్దిసేపు యూస్ చేయడం, తర్వాత యూట్యూబ్ యాప్లో వీడియో ప్లే చేయడం, తర్వాత కొద్దిగా మ్యూజిక్ వినడం, దాని తర్వాత ఈ స్కేల్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాను. అది ఎలా అంటే వీడియో రికార్డ్ చేయడం 4K వీడియో, దాని తర్వాత ఒక గేమ్ కూడా అయితే ఆడబోతున్నాను. ఈ వీడియో అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఎవరైతే మొబైల్ ఫోన్ని మిక్స్డ్గా యూస్ చేయాలనుకుంటున్నారు అంటే. అదేవిధంగా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ 4K 30 FPS వీడియోని 10 minutes రికార్డ్ చేసిన తర్వాత ఎంత స్పేస్ అనేది ఆక్యుపై చేసింది ఈ మొబైల్ ఫోన్ అనేది. ఇది ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే, ఒకవేళ మీరు ఏదైనా వ్లాగ్స్ కానీ లేకుంటే ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారంటే ఈ మొబైల్ ఫోన్లో మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ బాగుంటుందని చెప్పి దీని ద్వారా అయితే మీకు తెలుస్తుంది. మొదటగా నేనైతే ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ బై ద వే బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉంది. ఈ టెస్ట్ని స్టార్ట్ చేస్తున్న టైంలో నేనైతే ఈ మొబైల్ ఫోన్ని 1 hour కంటిన్యూస్గా అయితే యూస్ చేయబోతున్నాను.
చాలామంది అయితే నన్ను ప్రీవియస్ వీడియోస్లో అయితే అడిగారు, మొబైల్ ఫోన్ ఇట్లా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కానీ గేమింగ్ టెస్ట్ చేస్తున్నప్పుడు మొబైల్ డేటా మీద అయితే చేయమని. వైఫై అయితే మనకి కాన్స్టెంట్గా వస్తుంది ఓకే, బట్ చాలామంది అయితే మొబైల్ డేటా మీద యూస్ చేస్తుంటారు కాబట్టి దాంట్లో చేయమన్నారు. సో నేను ఓకే అదే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. బట్ కానీ ఈ మొబైల్లో ఈవెన్ దో నేను స్టార్టింగ్లో 5G ఆన్ చేసినా కూడా కొద్దిసేపు తర్వాత వైఫైకి అయితే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అది ఎందుకు ఏంటి అని కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే ఈ మొబైల్ ఫోన్లో ఒక సింగిల్ సిమ్ కార్డ్ అయితే ఉంది. తర్వాత 5G అయితే ఎనేబుల్ చేశాను, అదైతే వాడుతున్నాను. తర్వాత డు నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా అయితే ఆన్ చేశాను. ఇక బ్యాక్గ్రౌండ్ ఎటువంటి యాప్స్ అయితే రన్ అవ్వట్లేదు. ఇంకపోతే ఆటోమేటిక్ బ్రైట్నెస్ కూడా అయితే ఆన్ చేశాను. ఈ ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఆన్ చేసినా కూడా ఈ బ్రైట్నెస్ స్లైడర్ అనేది ఆల్వేస్ 75% కంటే ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే నేను యూస్ చేస్తున్న కంటిన్యూస్ ఎక్స్టర్నల్ లైట్ వల్ల, అంటే ఆ బ్రైట్నెస్ వల్ల ఇదైతే అబౌవ్ 75% అయితే ఉంటుంది. తర్వాత నేను ఎటువంటి డార్క్ మోడ్ అయితే యూస్ చేయట్లేదు మొబైల్ ఫోన్లో. ఆల్ రైట్, ఇన్స్టాగ్రామ్ని 10 నిమిషాలు యూస్ చేసిన తర్వాత బ్యాటరీ స్టిల్ 100%లో అయినా ఉంది. ఎటువంటి లాస్ అయితే చూపించట్లేదు ఇక్కడ. ఇప్పుడైతే నేను ఒక వీడియో అయితే ప్లే చేయబోతున్నాను యూట్యూబ్లో, అది కూడా HDR. ఈ iPhone 16 ఈ మొబైల్ ఫోన్ అనేది HDR కాంటెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేనైతే ఈ వీడియోని ఒక 10 నిమిషాలు అయితే ప్లే చేస్తాను, చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది దీని తర్వాత అని. ఈ ఎంటైర్ iPhone 16 సిరీస్ లైనప్లో ఈ ఒక్క మొబైల్ అనమాట చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్లో ఉండేది. ఇక యాపిల్ పరంగా చూసుకున్నట్లయితే ఇది చీపెస్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు, కానీ మనం ఆండ్రాయిడ్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది చాలా ఎక్కువే అనమాట. ఈ iPhone 16 స్టిల్ మనకి ఓల్డ్ టైప్ నాచ్ డిజైన్ అయితే వస్తుంది. ఇది చూసిన ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే ఓకే మనం ఇంకా ఓల్డ్ మొబైలే యూస్ చేస్తున్నాం అన్న థాట్లో అయితే ఉంటాం అనమాట. నేనైతే యూట్యూబ్ వీడియోని 10 నిమిషాలు అయితే ప్లే చేశాను. బ్యాటరీ లెవెల్ వచ్చేసి స్టిల్ 100% అయితే ఉంది. ఇప్పుడైతే నేను ఒక 4K 30fps వీడియోని అయితే రికార్డ్ చేయబోతున్నాను, అది కూడా 10 నిమిషాలు. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది, అదేవిధంగా టెంపరేచర్స్ ఎంత రీచ్ అవుతుంది అని. అండ్ ఆఫ్ కోర్స్ నేనైతే ఫ్లాష్ లైట్ అయితే ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాను ఈ 10 నిమిషాల వీడియో అనమాట. ఈ వీడియో రికార్డ్ చేయకముందే నేను టెంపరేచర్స్ అనేది చెక్ చేశాను. చుట్టూ ఉన్న ambient టెంపరేచర్ 26 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఇకపోతే మొబైల్ డిస్ప్లే సైడ్ వచ్చేసి మాక్సిమం 33 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. ఈ iPhone 16 ఈ మొబైల్ ఫోన్లో మనకి సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది, ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మీరు 4K 60fps వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అలాగే బ్యాక్ కెమెరా యూస్ చేసి. నేనైతే ఆల్రెడీ ఈ మొబైల్ మీద డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, యాడ్ చేశాను. అంటే గేమింగ్ టెస్ట్ సపరేట్గా, కెమెరా రివ్యూ సపరేట్గా, తర్వాత బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఆఫ్ కోర్స్ ఇది మీరు చూస్తున్నారు, తర్వాత ఛార్జింగ్ టెస్ట్, ఇంకా నా పర్సనల్ యూజర్ రివ్యూ. ఆ వీడియోస్ అన్నీ కూడా అయితే మీరు వాచ్ చేయండి. ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత మీకు బెటర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది ఈ మొబైల్ గురించి. నేనైతే గ్యారంటీ ఇవ్వగలను, నేను పోస్ట్ చేసిన రివ్యూస్ కనుక అన్నీ చూసినట్లయితే మీకు కరెక్ట్ క్లారిటీ అయితే వస్తుంది ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అని. ఆల్ రైట్, వీడియో అయితే 10 నిమిషాలు అయితే కంప్లీట్ చేశాను రికార్డింగ్ అనేది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 99% అయితే వచ్చేసింది. కేవలం 1% మాత్రమే అయితే డ్రాప్ అయింది. దీని గురించి కొద్దిసేపట్లో మాట్లాడతాను. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మ్యాక్సిమం 35.8 డిగ్రీస్ సెల్సియస్ అయితే టచ్ అయింది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 37 డిగ్రీస్ అయితే టచ్ అయింది. నేను ముందు చెప్పాను కదా మీకు చూపిస్తాను 4K 30fps వీడియో 10 నిమిషాలు రికార్డ్ చేస్తే ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుందని. ఇక్కడ వచ్చి మీరు 1.91 GB అయితే తీసుకుంది. ఇప్పుడైతే నేను ఈ మొబైల్ ఫోన్ని ఐడియల్గా అంటే ఏం యూస్ చేయకుండా పక్కన పెడదామని ట్రై చేశాను ఒక 40 మినిట్స్ మార్క్ రీచ్ అయ్యేంత వరకు. బట్ నేనైతే ఎంత లేదన్నా మొబైల్ ఫోన్ ఆఫ్లైన్ లేదా మనం మ్యూజిక్ ప్లే చేస్తామని చెప్పి మ్యూజిక్ ప్లే చేద్దామని చెప్పి ట్రై చేశాను, కానీ ఇక్కడ ప్లే అయితే అవ్వట్లేదు. నేను చెక్ చేసిన ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఏంటని చెప్పని తీరా చూస్తే నేను యూస్ చేసిన సిమ్ కార్డ్లో డేటా అనేది అయిపోయింది. అంటే ఆ పర్టికులర్ డే యొక్క కోట అయితే అయిపోయింది. తర్వాత నేను వైఫైకి అయితే కనెక్ట్ అవ్వాల్సి వచ్చింది. దీనివల్లే నేను ఈ వీడియో మొత్తాన్ని సిమ్ కార్డ్ ద్వారా చేయలేకపోయాను. బట్ ఎనీవేస్ వైఫై కనెక్ట్ అయినా కూడా మీరు ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు ఎంత బ్యాటరీ డ్రాప్ అయిందని. అండ్ బై ద వే గైస్, ఈ టైప్ ఆఫ్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు ఒక రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి. అంటే ఇప్పుడు నేను యూస్ చేస్తున్న ప్యాటర్న్ వేరుగా ఉంటుంది, మీరు యూస్ చేసే ప్యాటర్న్ వేరేగా అయితే ఉంటుంది. అదేవిధంగా బ్యాటరీ అనేది యూస్ చేయంగా దాని లైఫ్ స్పాన్ డీగ్రేడ్ అయితే అవుతూ వస్తుంది. దానివల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏదైతే చూపిస్తున్న టైమింగ్స్ అనేది అవైతే అస్సలు మ్యాచ్ అవ్వవు దానికి. ఆల్రైట్, మొబైల్ ఫోన్లో మ్యూజిక్ అనేది కొద్దిసేపు ప్లే చేసిన తర్వాత మనం 40 మినిట్స్ మార్క్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 98% అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను అరౌండ్ 20 మినిట్స్ వరకు PUBG గేమ్ అయితే ఆడిపోతున్నాను, అది కూడా అల్ట్రా HDRలో. సో దట్ మనం 1 అవర్ మార్క్ కూడా అయితే కంప్లీట్ చేసుకుంటాం దాని తర్వాత. ఈ మొబైల్ ఫోన్ చాలా చిన్నగా అలాగే కాంపాక్ట్గా అయితే ఉండడం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే పెద్దగా అయితే అనిపించట్లేదు. ఎస్పెషల్గా నేను ఆడుతున్న టైంలో ఇంకొంచెం పెద్ద స్క్రీన్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్లోనే అయితే ఉన్నాను నేను. బికాస్ నేనైతే ప్రీవియస్గా యూస్ చేసిన మొబైల్స్ అన్నీ కూడా 6.5 ఇంచ్ కంటే ఎక్కువ ఉండేటివే. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6.1 ఇంచ్ మాత్రమే.
ఇంకా బ్యాటరీ పరంగా అంటారా, ఇదైతే నన్ను చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయితే చేసింది. ఈవెన్ నేను ఈ మొబైల్ కొనక ముందు కూడా, అంటే స్టార్టింగ్లో మొబైల్ రిలీజ్ చేసినప్పుడు కొందరు రివ్యూస్ పెడతారు కదా, సో అలా రివ్యూస్ చెక్ చేస్తాను. వాళ్ళు కూడా అంతే బ్యాటరీ బాగుందని చెప్పారు. నేను ఏముందిలే స్టార్టింగ్లో అలా ఉంటుంది అనుకున్నాను. కానీ దీంట్లో ఉన్న 4500 mAh బ్యాటరీ అనేది చాలా అంటే చాలా బాగా అయితే బ్యాకప్ అయితే వస్తుంది. ఈవెన్ చిప్సెట్ కూడా చాలా బాగుంది ఇక్కడ. నాకైతే ఈజీగా 1 డే అయితే పాస్ అయిపోతుంది కంప్లీట్గా, నేను ఎట్లా యూస్ చేసినా సరే. సో నేను నెక్స్ట్ అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది మొబైల్ ఫోన్ అనేది. ప్రీవియస్గా అయితే సామ్సంగ్ S25 మొబైల్ అయితే యూస్ చేశాను. ఈవెన్ ఆ వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో, మీరు గమనించవచ్చు. ఆ మొబైల్ ఫోన్లో కూడా సేమ్ 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కానీ బ్యాటరీ అనేది నాకు ఒక కంప్లీట్ డే అయితే రాలేదు, ఎట్లా యూస్ చేసినా కూడా సరే. అఫ్కోర్స్ అది 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో చిప్సెట్ కూడా దానిలో అనేది డిఫరెంట్, అదొక వేరే విషయం అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ యాపిల్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే దీని ఆప్టిమైజేషన్. సో చిప్సెట్ కానీ లేకుంటే బ్యాటరీ బ్యాకప్లో కానీ చాలా బాగుంది ఈ మొబైల్ ఫోన్ అనేది. పెట్టిన ప్రైస్కి ఫుల్ వసూలు అని చెప్పొచ్చు. బట్ యూజబిలిటీ వైజ్ చూసుకున్నట్లయితే, అంటే ఎవ్రీ డే టు డే టాస్క్ కానీ దాని పరంగా చూసుకున్నట్లయితే, ఎస్పెషల్గా నాకు ఆండ్రాయిడ్ మొబైలే చాలా బాగుంది ఐఫోన్తో కంపేర్ చేసినట్లయితే. అయితే దగ్గరలో ఒక వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను, అది ఆల్రెడీ ప్లాన్ చేశాను. అదేంటంటే నేను ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి షిఫ్ట్ అయిన తర్వాత అని. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఈ గేమ్ అయితే చాలా బాగా అయితే స్మూత్గా అయితే రన్ అయింది, ఎటువంటి ల్యాగ్స్ అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా. కానీ హీటింగ్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఇక బ్యాటరీ అంటారా 93% అయితే వచ్చేసింది. నేనైతే టెంపరేచర్స్ కూడా అయితే చెక్ చేశాను. ఫ్రంట్ సైడ్ మాక్సిమం 37.7 డిగ్రీ సెల్సియస్కి అయితే రీచ్ అయింది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 37.5 డిగ్రీ సెల్సియస్కి అయితే రీచ్ అయింది. సో టోటల్గా ఈ 1 అవర్ కంప్లీట్ మిక్స్డ్ యూసేజ్లో చూసినట్లయితే బ్యాటరీ అనేది ఈ ఐఫోన్ 16eలో 7% మాత్రమే అయితే డ్రాప్ అయింది, విచ్ ఈస్ మైండ్ బ్లోయింగ్ అయితే చెప్తాను నేను. ఈ టెస్ట్ స్టార్ట్ చేసిన టైంలో 100% అయితే మనం స్టార్ట్ చేసాం. ఓవరాల్గా ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది ఈ ఐఫోన్ 16e మొబైల్ ఫోన్లో చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పటివరకు రివ్యూ చేసిన అన్ని మొబైల్స్లోనూ ఇదే నన్ను సర్ప్రైజింగ్ అయితే చేసింది. సో అదనమాట గైస్, ఓవరాల్గా ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో ఐఫోన్ 16e మొబైల్ ఫోన్ది. ఇది ఐఫోన్ 16e మొబైల్ ఫోన్. ఈ వీడియోలో నేనైతే టెస్ట్ చేయబోతున్నాను ఈ మొబైల్ యొక్క ఛార్జింగ్ టైం అనేది, అంటే 1% నుంచి 100% వరకు ఎంత టైం తీసుకుంటుందని. నేనైతే ఒక పవర్ బ్యాంక్ ద్వారా అయితే ఛార్జింగ్ అనేది చేస్తున్నాను ఈ మొబైల్ ఫోన్ని. ప్రజెంట్ వచ్చేసి ఈ మొబైల్ బ్యాటరీ వచ్చేసి 1% అయితే ఉంది. ఆల్రెడీ దీంట్లో ఒక సింగిల్ సిమ్ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేశాను. అదేవిధంగా డేటా కూడా అయితే ఆన్ చేశాను 5G, బికాస్ చాలామంది ఈ విధంగానే మొబైల్ ఫోన్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి క్లారిటీగా తెలియడానికి ఈ వీడియో అనమాట. ఒకవేళ నేను ఈ మొబైల్ ఫోన్ని ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి స్విచ్డ్ ఆఫ్ కండిషన్లో కనుక ఛార్జింగ్ చేసినట్లయితే ఈ టైమింగ్స్లో కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తాము ఆఫ్ కోర్స్. కానీ మనం రియల్ టైం కండిషన్స్లో వాడేది ఈ విధంగా కాదు కాబట్టి నేనైతే ఈ ఇంటర్నెట్ని ఆన్ చేసి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను. ఇకపోతే నేను యూస్ చేసిన పవర్ బ్యాంక్ మాక్సిమం 22.5 వాట్స్ అవుట్పుట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మాక్సిమం 20 వాట్స్ వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నా దగ్గర అయితే ఎటువంటి ఛార్జింగ్ వోల్టీమీటర్ అయితే లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ నేనైతే ఒకటి కొని తర్వాత రాబోయే మొబైల్ ఫోన్స్లో అయితే టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే ఈ బ్యాటరీ పర్సంటేజ్ని ఎవ్రీ 10 minutes మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఏమైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రైట్, 10 minutes తర్వాత ఈ మొబైల్ ఫోన్ 18% అయితే ఛార్జ్ అయింది 1% నుంచి. ప్రజెంట్ వచ్చేసి ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే లేదు. ఓవరాల్ మొబైల్ ఫోన్ ఓకే బాగానే ఉంది. చూద్దాం 20 minutes తర్వాత ఏ విధంగా ఇది పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని. ఈ ఐఫోన్ 16eలో లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంటుంది. అది కూడా కెపాసిటీ చూసుకున్నట్లయితే 4005 mAh. ఈ మొబైల్ ఫోన్ అనేది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది 7.5 watts మాత్రమే. ఆల్రైట్, 20 minutes తర్వాత ఈ మొబైల్ ఫోన్ 35% అయితే ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అసలు సిస్లైన టెస్ట్ అనేది స్టార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ ఇప్పుడు చాలా హాట్గా అయితే ఉంది పట్టుకోవడానికి. నేను ఈవెన్ టెంపరేచర్స్ కూడా అయితే చెక్ చేశాను. డిస్ప్లే సైడ్ ఇది కూడా మాక్సిమం అయితే రీచ్ అయిపోతుంది. ఈ టైంలో కనుక మీకు ఏదైనా ఫోన్ కాల్ వచ్చి దాన్ని రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే మీరు రిసీవ్ అయితే చేసుకోలేరు. చెవు దగ్గర మొత్తం కాలిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ టెస్ట్ని ఇలానే కంటిన్యూ చేసి 30 minutes తర్వాత అయితే చెక్ చేద్దాం. బికాస్ ఈ మొబైల్ ఫోన్ అనేది 50% అయితే ఛార్జ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు 30 minutesలో. అదైతే మనం తెలుసుకోబోతున్నాం కొద్దిసేపట్లో. ఈ ఐఫోన్ 16eలో యాపిల్ A18 చిప్సెట్ అయితే ఉంటుంది. ఇది 3 nanometerతో బిల్డ్ అయిన ఎనర్జీ ఎఫిషియంట్ చిప్సెట్. సో 30 minutes అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 52% అయితే ఛార్జ్ అయింది. సో మనం కనుక స్టార్టింగ్ ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ని రిమూవ్ చేసినట్లయితే, మినిమైజ్ చేసినట్లయితే 1%ని, సో 50% అనేది జస్ట్ 30 minutesలో ఎస్ ఛార్జింగ్ అయితే అయింది మొబైల్ ఫోన్ అనేది. నేను స్టిల్ ఈ మొబైల్ ఫోన్లో హీట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. దీనికి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఇకపోతే ఈ ఐఫోన్ 16e అనేది మోస్ట్ కాంపాక్ట్ మొబైల్ ఫోన్ ఈ ఎంటైర్ ఐఫోన్ 16 సిరీస్ లైనప్లో. అండ్ ఆల్సో ప్రైస్ పరంగా కూడా ఇదే లోయెస్ట్ అనమాట.
నేనైతే ఆల్రెడీ ఈ మొబైల్ మీద డెడికేటెడ్ వీడియోస్ అయితే యాడ్ చేశాను. సో ఒకవేళ మీరు ఓన్లీ ఈ వీడియో మాత్రమే చూస్తున్నారంటే నేనైతే హైలీ సజెస్ట్ చేస్తాను ఆ వీడియోస్ కూడా అయితే చూడమని, సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది ఈ మొబైల్ గురించి. 40 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 67% అయితే ఛార్జ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ ఇంకా స్టిల్ వేడిగా అయితే ఉంది, కూల్ డౌన్ అయితే అవ్వలేదు. ఇకపోతే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని స్పెసిఫిక్గా అయితే ఉంటాయన్నమాట. అంటే కెమెరాకి సపరేట్గా, గేమింగ్కి సపరేట్గా, బ్యాటరీ డ్రైనేజ్ సపరేట్గా, ఇప్పుడు మీరు చూస్తుంది ఛార్జింగ్ సపరేట్గా, అదేవిధంగా నా ఓవరాల్ ఫైనల్ ఓవర్ వ్యూ లాగా ఒక రివ్యూ లాగా పోస్ట్ చేస్తాను, అది కూడా సపరేట్గా. మీరైతే ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అదేవిధంగా కామెంట్ బాక్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కరెంట్లీ నేను యూస్ చేస్తున్న iPhone 16e మొబైల్ యొక్క మోడల్ వచ్చేసి ఇంటర్నల్ అండ్ ర్యామ్ పరంగా చూసుకున్నట్లయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అలాగే 8GB ర్యామ్తో అయితే ఉంది. ఇక సైజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది జస్ట్ 167 grams మాత్రమే ఉంది. నేనైతే ఎటువంటి బ్యాకెస్ లేకుండానే యూస్ చేస్తున్న ఈ మొబైల్ ఫోన్ని, బట్ టెంపర్ గ్లాస్ అయితే అప్లై చేయించాను. ఆల్రైట్, 50 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఛార్జింగ్ వచ్చేసి 77% అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి కొంచెం హీట్ అనేది తగ్గింది ప్రీవియస్తో కంపేర్ చేసుకున్నట్లయితే, బట్ స్టిల్ కొద్దిగా హీట్ అయితే ఉంది మొబైల్ ఫోన్లో. ఈ మొబైల్ ఫోన్ని సింగిల్ హ్యాండ్లో ఈజీగా అయితే యూస్ చేయొచ్చు, ఈవెన్ మీరు బ్యాక్ కేస్ యూస్ చేసి కూడా. ఇక స్క్రీన్ సైజ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది 6.1 inch సూపర్ రెటీనా XDR OLED ప్యానెల్ అయితే వస్తుంది. దీంట్లో చాలా థింగ్స్ అయితే ఉన్నాయి మాట్లాడుకోవడానికి, బట్ ఈ పర్టికులర్ వీడియో మంచి టైం అయితే కాదు, ఎందుకంటే మనం ఓన్లీ ఛార్జింగ్ టెస్ట్ మాత్రమే చేస్తున్నాం కాబట్టి. బికాస్ నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చెక్ చేసినట్లయితే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది ఈ మొబైల్ గురించి, అసలు ఈ మొబైల్ కొనొచ్చా కొనకూడదా ఈ ప్రైస్ రేంజ్కి అని. ఆల్రైట్, 60 మినిట్స్ తర్వాత 80% అయితే ఛార్జ్ అయింది. సో ఒకవేళ మీరు ఒక గంట పాటు ఛార్జ్ చేయాలనుకుంటున్నారు అంటే ఒక 80% అయితే ఈజీగా ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇప్పటి నుంచి నేను వీడియోని ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓన్లీ మీకు బ్యాటరీ పర్సంటేజ్ అండ్ టైమింగ్స్ అయితే చెప్తాను. సో 1 hour 10 minutes తర్వాత 85% అయితే ఛార్జ్ అయింది. తర్వాత 1 hour 20 minutesకి 88% అయితే ఛార్జ్ అయింది. ఇకపోతే మొబైల్ ఫోన్ అనేది దీని తర్వాత చాలా నార్మల్గా అయితే వచ్చేసింది, ఎటువంటి వేడి అనేది నేను అబ్జర్వ్ చేయలేదు. మీరు ఈ టైంలో కావాలనుకున్నట్లయితే కాల్స్ కానీ ఏమైనా కూడా పిక్ చేసి మాట్లాడచ్చు, ఏమి ఇబ్బంది లేకుండా. అండ్ ఆల్సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఛార్జింగ్ ప్యాటర్న్ కూడా అయితే చేంజ్ అయిపోతుంది. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు చూసినట్లయితే స్పీడ్స్ అనేది మీరు నోటీస్ అయితే చేయొచ్చు. ఇక 1 hour 30 minutes తర్వాత 92% అయితే ఛార్జ్ అయింది. ఇక ఫైనల్గా ఈ iPhone 16e 1% నుంచి 100% వరకు ఛార్జ్ అవ్వడానికి తీసుకున్న టైం 1 hour and 57 minutes నా టెస్టింగ్లో. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ని చెప్పాను కదా స్టార్టింగ్లోనే, స్విచ్డ్ ఆఫ్ కండిషన్లో లేకుంటే ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఛార్జ్ చేస్తున్నారంటే మీరు ఈ టైమింగ్లో కొన్ని మినిట్స్ ఆఫ్ టైమింగ్ అనేది డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే ఈ 57 minutes కంటే ఇంకా తక్కువ లోపలికి అయితే ఉంటుందన్నమాట. సో ఇదనమాట ఓవరాల్గా ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ iPhone 16e మొబైల్ యొక్క ఛార్జింగ్ స్పీడ్స్ గురించి. యాపిల్ iPhone 16 సిరీస్లో చీపెస్ట్ మొబైల్ అంటే iPhone 16e మొబైల్ ఫోన్. నేనైతే ఈ మొబైల్ ఫోన్ని ఆల్మోస్ట్ 1 month నుంచి అయితే యూస్ చేస్తున్నాను నా ప్రైమరీ డివైస్గా, అండ్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను దీంట్లో ఉన్న గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. మోస్ట్లీ ఇది ఒక లాంగ్ టర్మ్ రివ్యూ లాగా అయితే మీరు చూడొచ్చు. అన్బాక్స్ చేసిన తర్వాత నాకైతే మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్ మీద. అసలు ఈ మొబైల్ ఫోన్ నాకు సెట్ అవుతుందా లేదా, బికాస్ ఇది కాంపాక్ట్ మొబైల్ ఫోన్. అఫ్ కోర్స్ నేను ప్రీవియస్ గా Samsung S25 మొబైల్ అయితే వాడాను, బట్ అదొక డిఫరెంట్ సినారియో అని చెప్పొచ్చు. ఇంకపోతే ఇది చీపర్ వర్షన్ కాబట్టి ఏమైనా స్పెక్స్ డౌన్ అవుతాయినాయా అంటే రియల్ టైమ్ యూసేజ్ లో అని చాలా డౌట్స్ అయితే ఉండేటివి. ఒకవేళ మీరు ఫాలో చేస్తున్నారంటే నా ఛానల్ ని, నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ అన్ని అయితే పోస్ట్ చేశాను ఈ మొబైల్ మీద. సో మీరు అవి వాచ్ చేసి కావాలనుకున్నట్లయితే ప్రతి ఒక్క టెస్ట్ లో నన్నైతే ఈ మొబైల్ ఫోన్ ఏదో విధంగా సర్ప్రైజ్ చేసింది. అంటే ఒక రకంగా పాజిటివ్, ఒక రకంగా నెగిటివ్, ఏదో విధంగా అయితే సర్ప్రైజ్ చేసింది. నేను అనుకున్న దానికైతే మ్యాచ్ అవ్వలేదన్నమాట. ఎస్పెషల్ గా నాకు బాగా పాజిటివ్ థింగ్ అనిపించింది ఈ మొబైల్ ఫోన్ లో ఉన్న బ్యాటరీ. దాని గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా కూడా చెప్తాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఒక్కొక్క దాని గురించి, అంటే డిస్ప్లే పరంగా ఎలా ఉంది, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, ఇంకా కెమెరాస్, బ్యాటరీ, ఛార్జింగ్, దీని యొక్క ఎక్స్ట్రా ఫీచర్స్ అని చెప్పొచ్చు, ఈవెన్ ద ప్రైస్ గురించి కూడా అయితే మాట్లాడాను వీడియో చివరిలో. సో ఒకవేళ మీరు ఆల్రెడీ నేను యాడ్ చేసిన వీడియోస్ వాచ్ చేసి ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది ఒక కంప్లీట్ ఎండ్ రివ్యూ లాగా అనుకోవచ్చు. దీని తర్వాత మీరు మొబైల్ కొనాలా వద్దని చెప్పి ఫిక్స్ అయితే అయిపోవచ్చు అనమాట. ఆల్సో చాలా మంది కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు ఆ వీడియోస్ కామెంట్స్ లో, లైక్ ఈ మొబైల్ ఫోన్ లో మనకి కొత్త నెట్వర్క్ మోడమ్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, కనెక్టివిటీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, తర్వాత స్క్రీన్ ఇది 60 Hz మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏమైనా ఇష్యూస్ అనేది నోటీస్ చేశానా, అంటే ల్యాగ్ లాగా లేకుంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. ఇంకా బోల్డెన్ అయితే ఉన్నాయి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో లెట్స్ స్టార్ట్.
ఒకవేళ మీరు ఈ యాపిల్ ఎకో సిస్టమ్కి కొత్తగా వచ్చినట్లయితే మీకోసం అనమాట ఇది. ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అనేది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే ఉంటుంది. దీంట్లో మనకి Type-C to Type-C బ్రేడెడ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంటుంది. తర్వాత ఈ మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది అంతే. ఎటువంటి చార్జర్, బ్యాక్ కేస్, టెంపర్ గ్లాస్ ఏమైతే ఉండవు అనమాట. ఒకప్పుడైతే యాపిల్ అనేది చార్జర్ ప్రొవైడ్ చేసి దాన్ని స్కిప్ చేశారు. తర్వాత యాపిల్ స్టిక్కర్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, దాన్ని కూడా అయితే రిమూవ్ చేసేసారు. చూద్దాం ఇంకా ముందు ఏమేమి రిమూవ్ చేస్తారు ఏంటి ఈ బాక్స్ లోపల అని. నేను ఈ iPhone 16 ఈ మొబైల్ యూజ్ చేయకముందు ఆండ్రాయిడ్ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాను, అంటే S25. సో ఆ మొబైల్ నుంచి ఈ మొబైల్కి డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. కొన్ని ఇయర్స్ బ్యాక్ కనుక మనం చూసినట్లయితే ఒకవేళ ఆండ్రాయిడ్ యూజర్ ఐఫోన్ యూజ్ చేయాలనుకున్నట్లయితే డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా హెక్టిక్ అయితే ఉండేది. ఏదో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి లేకుంటే మ్యాక్ బుక్ పెట్టుకోను ఏదో విధంగా అయితే కాపీ చేసేవాళ్ళు తప్ప ఈ విధంగా సీమ్లెస్ ప్రాసెస్ అయితే లేదు. నేను చెప్తుంది కొన్ని అంటే ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను. ప్రెసెంట్ వచ్చేసి ఇప్పుడు చాలా సాఫీగా అయితే అయిపోతుంది. ఈవెన్ మీరు కావాలనుకున్నట్లయితే వాట్సాప్ చాట్ హిస్టరీ కూడా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఐఫోన్ కి. అంతేకాకుండా ఫైల్స్ అవ్వచ్చు, అప్లికేషన్స్ ఇవన్నీ కూడా అయితే కాపీ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేశాను ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాట్సాప్ చాట్ హిస్టరీ, అదే విధంగా డిఫరెంట్ డేటా ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి iOS మొబైల్ కానీ. మీరు ఆ వీడియో చెక్ చేస్తే మీకు డీటెయిల్ గా అయితే అర్థమవుతుంది. జస్ట్ అది లెస్ దెన్ 2 minutes or 3 minutes లోపల అయితే ఉంది. ఆ వీడియో ఒకటి చూస్తే చాలు మీకు క్లారిటీగా అయితే తెలిసిపోతుంది. ఈ మొబైల్ ఫోన్ని అన్బాక్స్ చేసిన తర్వాత నాకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే అసలు ఈ డిస్ప్లే ఎలా ఉండబోతుంది. నాకైతే స్టిల్ డౌట్ ఉంది, నేను కంఫర్టబుల్ గా యూస్ చేస్తాను లేదా ఈ మొబైల్ ఫోన్ ని, బికాస్ ఇది 6.1 inch అయితే వస్తుంది. నేను ప్రీవియస్ గా చూసుకున్న మొబైల్స్ అన్ని కూడా సామ్సంగ్ S25 కాకుండా చెప్తున్నాను, అబౌవ్ 6.5 inches లేకుంటే 6.5 inches ఆ విధంగా ఉండే మొబైల్స్ యూస్ చేశాను. అంటే కాంటెంట్ వాచింగ్ అప్పుడు కానీ ఇలా డిఫరెంట్ థింగ్స్ లో కూడా ఆ మొబైల్ ఫోన్ చాలా బాగా అయితే సెట్ అయ్యేది. ఇక సామ్సంగ్ S25 మొబైల్ అంటారా, అది సంవత్సరాలు అయితే యూస్ చేయలేదు. అఫ్ కోర్స్ ఆ మొబైల్ నుంచి ఈ మొబైల్ కి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి అది నాకు తెలిసి ఆల్మోస్ట్ 1.5 to 2 months ఏమో యూస్ చేశాను అంతే ఆ మొబైల్ ఫోన్ అనేది. ఆ వీడియో కూడా కొద్ది రోజుల్లో పోస్ట్ చేయబోతున్నాను 2 months తర్వాత ఎలా ఉంది ఏంటి ఆ మొబైల్ అనేది. ఈ iPhone 16e లో డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇది 6.1 inch అయితే వస్తుంది. ఇక రిఫ్రెష్ రేట్ వచ్చేసి ఓన్లీ 60 Hz మాత్రమే అయితే ఉంటుంది. ఈవెన్ మీరు iPhone 16 లో చూసినా కూడా 60 Hz మాత్రమే అయితే ఉంటుంది. ఇక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 87.1% అయితే ఉంటుంది అరౌండ్. అంటే మీకు చుట్టూ బెజల్స్ అయితే ఈజీగా నోటీస్ చేస్తారు ఈ మొబైల్ ఫోన్ లో. అఫ్ కోర్స్ ఈ మొబైల్ ఫోన్ నాచ్ డిజైన్ అయితే వస్తుంది. రిమైనింగ్ అన్ని 16 సిరీస్ ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ డిజైన్ అయితే వస్తున్నాయి. ఇక బ్రైట్నెస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇండోర్ కండిషన్స్ లో యూస్ చేయొచ్చు, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. బ్రైట్నెస్ లెవెల్స్ చాలా బాగున్నాయి. బట్ కానీ ఒకవేళ మీరు అవుట్డోర్ లకి వెళ్ళి డైరెక్ట్ గా సన్లైట్ లో యూస్ చేస్తున్నారు అంటే అప్పుడైతే మనకి పీక్ బ్రైట్నెస్ కి అయితే హిట్ అయిపోతుంది. అక్కడ మీరు డిఫరెన్స్ అనేది ఈజీగా నోటీస్ చేస్తారు. డిస్ప్లేలో కలర్ షిఫ్ట్ అవడం కానీ, టెక్స్ట్ వెరైటీ కనపడడం కానీ ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ ఒకవేళ ఎక్కువ హీట్ అయిపోయింది అనుకోండి, హీట్ అయిపోతే ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే అనేది డిమ్ అయితే అయిపోతుంది. అది కూడా ఉంది ఈ మొబైల్ ఫోన్ లో. సో మీరు ఎక్కువ సమ్మర్ లో బయట అవుట్డోర్ కండిషన్స్ లో యూస్ చేస్తున్నారంటే ఈ డిస్ప్లే అవుట్డోర్ లో సెట్ అయితే అవ్వదు. ఇండోర్ లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, యూస్ చేయొచ్చు. నేనైతే ఈ మొబైల్ ఫోన్ లో చాలా గేమ్స్ ఆడాను. అఫ్ కోర్స్ గేమింగ్ రివ్యూ కూడా అయితే డెడికేటెడ్ గా పోస్ట్ చేశాను. తర్వాత యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాచ్ చేశాను, ఇంకా డిఫరెంట్ డైలీ యాక్టివిటీస్ కూడా అయితే యూస్ చేశాను. లైక్ వాట్సాప్ అని, కాల్స్ అని, టెక్స్టింగ్, ఇలా డిఫరెంట్ థింగ్స్ కూడా. నాకైతే యూట్యూబ్ లో షార్ట్స్ కి తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కి ఈ స్క్రీన్ చాలా బాగుంది. అంటే యూస్ చేయొచ్చు బికాస్ మనకి వర్టికల్ కాబట్టి వర్టికల్లో మనం కాంటెంట్ వాచ్ చేస్తూ ఇట్లా స్క్రోల్ చేస్తాం కాబట్టి ఓకే ఫైన్. బట్ ఒకవేళ మీరు యూట్యూబ్ లో హారిజాంటల్ గా వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఇలా ల్యాండ్స్కేప్ లో పెట్టి వీడియోస్ చూడాలనుకుంటున్నారంటే ఇది స్క్రీన్ సైజ్ చిన్నదవడం వల్ల మీకు ఆ కాంటెంట్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మరీ అంత గ్రేట్ అన్నట్టు అనిపించదు. ఒకవేళ మీరు ప్రీవియస్ గా iPhone SE 2020 లేకుంటే iPhone SE 2022 మోడల్ యూస్ చేసి ఈ మొబైల్ కి వస్తున్నారంటే ఎస్ డెఫినెట్ గా మీకు అయితే స్క్రీన్ సైజ్ బాగానే ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకున్నట్లయితే నేను చెప్తుంది ఎవరైతే ప్రీవియస్ గా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నారో, ఇప్పుడు నా దగ్గర S24 FE అయితే ఉంది. ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్ సైజ్ 6.7 inches అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. సో అట్లాంటి మొబైల్స్ నుంచి ఈ మొబైల్ కి వస్తున్నారంటే మీరు డిఫరెన్స్ అనేది ఈజీగా నోటీస్ చేస్తారు. సో ఒకవేళ మీరు ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ లేకుంటే మూవీస్ ఎక్కువ వాచ్ చేస్తుంటారు, అది కూడా ఆండ్రాయిడ్ నుంచి ఈ మొబైల్ కి వస్తున్నారంటే మీకు మరీ అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు ఈ మొబైల్ ఫోన్ లో. ఇక టైపింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఈ మొబైల్ ఫోన్ లో. నాకైతే ఇప్పటికీ తెలియట్లేదు యాపిల్ కీబోర్డ్ ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు అని. ఇప్పుడు మనకి గూగుల్ కీబోర్డ్ ఉంది, దాంట్లో మనం ఏదైనా కాపీ చేసిన డేటాని పిన్ చేయొచ్చు, లేకుంటే డిఫరెంట్ అప్లికేషన్స్ లో కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు, ఫైన్.
బాగుంటుంది అది. ఈవెన్ ఐఫోన్స్ లో కూడా ఉంది కాపీ చేసి పేస్ట్ చేసే ఆప్షన్, కానీ మీరు మల్టిపుల్ థింగ్స్ అయితే ఒకేసారి చేయలేరు. అదే మీరు ఆండ్రాయిడ్ లో అనుకోండి, మీరు కాపీ చేసింది ఇంకా అలానే ఉంటుంది, ఆల్మోస్ట్ 24 to 48 hours ఏమో ఉంటుంది కీబోర్డ్ లోనే. ఒకవేళ మీరు పిన్ చేయకపోయినా కూడా దాన్ని మళ్ళీ మీరు పేస్ట్ అయితే చేయొచ్చు డిఫరెంట్ అప్లికేషన్స్ లో. బట్ ఐఫోన్స్ లో ఆ ఫీచర్ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే మీరు టైపింగ్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఒక వర్డ్ లో ఒక లెటర్ ని ఎడిట్ చేయాలనుకున్నట్లయితే ఆండ్రాయిడ్ లో జస్ట్ ఆ లెటర్ పక్కన లెటర్ ఇటు అటు ఎక్కడో చోట టైప్ చేసినట్లు టచ్ చేసినట్లయితే అక్కడికైతే వెళ్తుంది కర్సర్ అనేది. బట్ ఐఫోన్ లో అలా కాదు, మీరు మాన్యువల్ గా మూవ్ అయితే చేయాలన్నమాట దాన్ని. అది కూడా నాకు మరి అంత గ్రేట్ గా అయితే అనిపించలేదు. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్, అవే నాకు కరెక్ట్ గా అనిపించలేదు. ఇంకోటి టైపింగ్ లో కూడా చాలా ఎర్రర్స్ అయితే టైప్ చేస్తున్నాను ఈ మొబైల్ ఫోన్ లో. సేమ్ ప్రీవియస్ S25 మొబైల్ ఫోన్ చూసుకున్న ఆల్మోస్ట్ కాంపాక్ట్ మొబైల్ సేమ్ ఈ విధంగానే ఉంటుంది. అది కూడా దానిలో చాలా ఫ్రీగా అయితే టైప్ చేయగలిగాను నేను, చాలా ఫాస్ట్ గా అండ్ స్మూత్ గా ఎర్రర్స్ లేకుండా అయితే టైప్ చేశాను. కానీ ఈ మొబైల్ ఫోన్ లో ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంది. ఒకవేళ నేను ఇంగ్లీష్ లో టైప్ చేసిన, తెలుగులో టైప్ చేసిన, ఏదో విధంగా ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఈ మొబైల్ ఫోన్ లో. ఇలా యూజ్ చేయంగా కొన్ని వారాల తర్వాత నాకేమైపోయిందంటే ఓకే వద్దులే ఎందుకు టైప్ చేయడం, వాయిస్ మెమోస్ కూడా పంపించాను. తర్వాత అసలు అది కూడా వద్దని చెప్పని నార్మల్ గా అంటే బేసిక్ థింగ్స్ అయితే యూజ్ చేసాను ఈ మొబైల్ ఫోన్. అంటే కాల్స్ కానీ అంటే టైపింగ్ లేకుండా ఉండేటి ఏ ఉన్నాయి అవన్నీ అయితే యూజ్ చేశాను ఈ మొబైల్ ఫోన్ లో. ఒక గుడ్ థింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ కాంపాక్ట్ అండ్ చాలా లైట్ అండ్ వెయిట్ గా అయితే ఉంటుంది కాబట్టి మీరు సింగిల్ హ్యాండ్ లో ఈజీగా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఒకవేళ బ్యాక్ కేస్ లేకుండా యూజ్ చేస్తున్నారంటే కొంచెం కేర్ఫుల్ గా అయితే యూజ్ చేయాలి ఈ మొబైల్ ఫోన్ ని. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ మొత్తం మనకి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటుంది, ఈజీగా చేతిలోంచి జారిపోతుంది. ఒకవేళ మీవి స్మాల్ హ్యాండ్స్ కనుక అయినట్లయితే ఇది ఇంకా చాలా ఫాస్ట్ గా అయితే జారిపోతుంది. నా దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు, నేనైతే కంఫర్టబుల్ గా హోల్డ్ చేసుకుని ఈ మొబైల్ అనేది యూజ్ చేశాను సింగిల్ హ్యాండ్ లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా. కానీ చెప్తున్నాను కదా జారిపోయే ప్రమాదాలు చాలా అయితే ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్ తో. సో బెటర్ మీరు ఒక బ్యాక్ కేస్ అయితే అప్లై చేసుకొని యూజ్ చేయమని చెప్తాను నేను. అండ్ ఈవెన్ నేను ఒక టెంపర్ గ్లాస్ వేపించి యూజ్ చేశాను, టెంపర్ గ్లాస్ లేకుండా అయితే యూజ్ చేయలేదు ఈ మొబైల్ ఫోన్ ని. ఇంకా స్క్రాచెస్ పరంగా అంటే నేను గ్లాస్ లేకుండా యూజ్ చేసాను, ఒక్కొక్కసారి పాకెట్ లో పెట్టుకున్నాను, ఒక్కొక్కసారి బ్యాగ్ లో అయితే పడేసాను ఈ మొబైల్ ఫోన్ ని అటు ఇటు తిరిగినప్పుడు. సో నాకైతే ఎక్కడ స్క్రాచెస్ అయితే ఇప్పటి వరకు అయితే ఏం పడలేదు. అండ్ ఈ ఫ్రేమ్ చుట్టూ కూడా నాకు ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేకుంటే డాట్స్ లాగా అవ్వడం అవి ఏమైతే లేదు. ఇక 60 Hz రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒకవేళ మీరు ఓన్లీ ఈ మొబైల్ ఫోన్ ని యూజ్ చేస్తున్నారు, మీ దగ్గర సెకండరీ మొబైల్ ఫోన్ లేదు, ఏ మొబైల్ ఫోన్ లేదు, ఇది మాత్రమే యూజ్ చేస్తున్నారు అంటే మీకు ఏం డిఫరెన్స్ అనేది కనిపించదు అనమాట. అంటే యానిమేషన్స్ అంత బాగుంటాయి ఈ మొబైల్ ఫోన్ లో. ఒకవేళ మీరు సెకండరీ మొబైల్ గా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు, తర్వాత ఇది యూజ్ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా అయితే మీరు డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. నేనైతే S24 FE అయితే యూజ్ చేస్తున్నాను, దీంతో పాటుగా ప్రైమరీ అండ్ సెకండరీ. ఇప్పుడైతే నేను షిఫ్ట్ అయిపోయాను అనుకోండి. సో ఆ టైంలో నాకు చాలా బాగా డిఫరెన్స్ అయితే తెలిసింది ఈ మొబైల్ ఫోన్ లో. అంటే ఇది లాగ్ అవ్వడం అంటే ఆ ఫీలింగ్ లకి తీసుకెళ్ళింది బికాస్ 60 Hz కాబట్టి. సో అది వచ్చేసి 120 Hz అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇలా ఎవ్రీ డే టు డే సినారియోస్ లో డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. ఓన్లీ మీ దగ్గర ఇంకొక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంది, అది హైయర్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసినట్లయితే. ఒకవేళ ఓన్లీ ఈ మొబైల్ ఫోనే ఉంది అంటే ఎస్ మీరేం పెద్ద డిఫరెన్స్ అనేది నోటీస్ చేయరు. ఓకే, ఒక షార్ట్ ఫామ్ లో చెప్పాలి అంటే ఇండోర్ యూసేజ్ లో బేసిక్ టాస్క్ పరంగా అంటే యూట్యూబ్ షార్ట్స్ కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి ఈ డిస్ప్లే బాగుంది. ఒకవేళ మీరు అవుట్డోర్ లోకి వెళ్ళి యూస్ చేస్తున్నారు అంటే ప్యానల్ అయితే షిఫ్ట్ అయిపోతుంది క్వాలిటీ పరంగా అండ్ టెక్స్ట్ పరంగా. ఇకపోతే ఈవెన్ ఎక్కువ లాంగ్ టైమ్ మూవీస్ కానీ యూట్యూబ్ లో వీడియోస్ కానీ చూడాలనుకున్నా కూడా ఈ స్మాలర్ డిస్ప్లే అనేది మీకు మరి అంత గ్రేట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయదు. పర్సనల్ గా నన్ను అడిగినట్లయితే ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్ కి కాంపాక్ట్ మొబైల్ ఫోన్స్ అంటే స్క్రీన్ సైజ్ ఎనీవేర్ బిట్వీన్ 6.3 inches నుండి 6.5 inches మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది. 6.3 అయినా సరే, 6.5 అయినా సరే మాక్సిమం. 6.1 inch అనేది ఈ ప్రెసెంట్ డే సినారియోస్ కి సెట్ అయితే అవ్వదు ఇంకా. ఈ iPhone 16 ఈ మొబైల్ ఫోన్ లో మనకి ఒక కొత్త నెట్వర్క్ మోడమ్ అయితే ఉంటుంది, అది యాపిల్ నుంచే. నేనైతే చాలా ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను నెట్వర్క్ పరంగా, అది కూడా సిమ్ కార్డ్ యూస్ చేస్తున్నప్పుడు. నేనైతే ప్రెసెంట్ సిటీలో అయితే ఉన్నాను అండ్ జియో 5G అయితే యూస్ చేస్తున్నాను. నేను యూస్ చేసిన ప్రీవియస్ సామ్సంగ్ మొబైల్లో ఆ ఇష్యూస్ అయితే ఏమైతే లేవు, చాలా బాగా అయితే హ్యాండిల్ చేసింది అది. నాకు ఎక్కడ నెట్వర్క్ డ్రాప్ అవ్వడం, ఇంకపోతే కాల్స్ డ్రాప్ అవ్వడం, ఇంకా ఏమంటారు కాల్స్ రాకుండా ఉండడం అవి ఏమైతే లేదు. కానీ ఈ మొబైల్ ఫోన్ లో చాలా ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాల్స్, ఒక్కొక్కసారి కాల్స్ వస్తాయి, ఒక్కొక్కసారి కాల్స్ రావన్నమాట. రానప్పుడు ఏమవుతుందంటే ఒక 10 to 15 minutes తర్వాత ఒక నార్మల్ మెసేజ్ అయితే వస్తుంది జియో నుంచి, అంటే పలానా నుంచి మీకు మిస్డ్ కాల్ ఉంది, ఒకవేళ మీరు కాల్ ఉన్నట్లయితే కాల్ చేయొచ్చు అన్నట్టుగా. నేనైతే లిటరలీ షాక్ అయితే అయిపోయాను, ఏంటి ఇంత ప్రాబ్లం ఉంది మొబైల్ ఫోన్ లో అని. ఇంకొక విషయం ఏంటంటే కాల్స్ మనం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కనెక్ట్ అయితే అవ్వదు. కనెక్ట్ అవ్వడం ఏంటి, అసలు కాల్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే అది డైరెక్ట్ గా క్యాన్సిల్ అయితే అయిపోతుంది, కాల్ అయితే అవ్వదు. ఆ టైంలో నేను ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి లేదంటే నెట్వర్క్ అనేది 5G నుండి 4G షిఫ్ట్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ కాల్స్ చేస్తే అప్పుడైతే కనెక్ట్ అవుతుంది. ఇంకా ఇంటర్నెట్
ఇంటర్నెట్ పరంగా కూడా ప్రాబ్లం అయితే ఉందన్నమాట. 5G యూస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆటోమేటిక్ గా డ్రాప్ అయితే అయిపోతుంది. సిగ్నల్స్ అనేది బయటికి వెళ్ళినప్పుడు కూడా, అంటే బాగా ఫ్రీ ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు కూడా మనకి వేరే మొబైల్ ఫోన్ లో ఫుల్ సిగ్నల్ అయితే వస్తుంది, కానీ ఈ మొబైల్ ఫోన్ లో 2 to 3 bars మాత్రమే ఉంటుంది. ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ ఫుల్ అయితే వస్తుంది. సో ఈ విధంగా నెట్వర్క్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాను ఈ మొబైల్ ఫోన్ లో, అది సిమ్ కార్డ్ ద్వారా. ఒకవేళ వైఫై కనెక్ట్ అయ్యి యూస్ చేస్తుందంటే నాకేం ప్రాబ్లం అయితే లేదు. వైఫై కనెక్టివిటీ రేంజ్ కూడా చాలా బాగుంది. సో దాని పరంగా నేనైతే గుడ్ థింగ్ అని చెప్తాను. ఓన్లీ సిమ్ కార్డ్ కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి 90% ఆఫ్ ది కేసెస్ మనం సిమ్ కార్డ్ తోనే యూస్ చేస్తాం మొబైల్ ఫోన్ అనేది. అందరూ ఇంట్లోనే ఉండి వైఫై యూస్ చేస్తారంటే వెరీ రేర్ కేసులో యూస్ చేస్తూ ఉంటారు. సో ప్రాబ్లం అయితే ఉంది. అది సాఫ్ట్వేర్ లో క్లియర్ చేయొచ్చా లేకుంటే ఆ హార్డ్వేరే ప్రాబ్లమా మనకైతే తెలియదు. అది యాపిలే క్లారిఫై అయితే ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ మాత్రమే ఈ విధంగా ప్రాబ్లమ్స్ నోటీస్ చేసిందా లేకుంటే అన్ని మొబైల్స్ కూడా సేమ్ ఈ విధంగా ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తున్నాయి నాకైతే తెలియట్లేదు. బట్ నేను యూస్ చేస్తున్న డివైస్ లో మాత్రం ఆ ఇష్యూ అయితే ఉంది. ఈ iPhone 16 ఈ మొబైల్ ఫోన్ లో యాపిల్ A18 చిప్సెట్ అయితే ఉంటుంది. ఇది ఒక 3 nanometer తో తయారు చేయబడిన చిప్సెట్, అంటే ఎనర్జీ ఎఫిషియెంట్ అలాగే పవర్ఫుల్ కూడా. ఇకపోతే ఎవ్రీ డే టు డే టాస్క్ లో మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు, ఎటువంటి ల్యాగ్ గానీ ఇవేమైతే ఉండదు, చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. బట్ ఒకవేళ మీరు ఈ ప్రాసెసర్ ని హెవీగా యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే హెవీ గ్రాఫిక్ ఉన్న గేమ్స్, ఈ జెన్షన్ ఇంపాక్ట్, ఈ విధంగా పబ్జీ ఇలాంటి థింగ్స్ కానీ ఇంకా డిఫరెంట్ థింగ్స్ లైక్ వీడియో ఎడిటింగ్ అని, హెవీ వీడియో ఎడిటింగ్ మాట్లాడుతున్నాను. ఇలాంటి టైంలో ఏంటంటే మీకు మొబైల్ ఫోన్ అనేది హీట్ అవుతుంది. ఈవెన్ కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం లైట్ గా అయితే హీట్ అవుతుంది మొబైల్ ఫోన్ అనేది. నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఈ మొబైల్ మీద, అక్కడైతే చెక్ చేయండి. ఎస్పెషల్ గా గేమింగ్ రివ్యూ, దాంట్లో మీకు చూపించాను ఎంత టెంపరేచర్స్ రేజ్ అవుతున్నాయి ఎవ్రీ గేమ్ తర్వాత అని, కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత. అండ్ ఆల్సో బ్యాటరీ డ్రాప్ కూడా ఎంత అయిందని కూడా. ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ స్క్రీన్ చిన్నది అవడం వల్ల ఈవెన్ దో దీంట్లో మనకి పవర్ఫుల్ చిప్సెట్ ఉన్నా కూడా మనం హెవీ థింగ్స్ లైక్ వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే చేయలేము అనమాట. బికాస్ ఈ స్క్రీన్ సైజే పెద్ద లిమిటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ ఈ చిప్సెట్ ది చాలా బాగుంది. అండ్ బ్యాటరీ డ్రైన్ అవ్వడం ఇవన్నీ కూడా ఏమైతే లేదు. ఇకపోతే హీటింగ్ ఇష్యూస్ అంటారా, ఎస్ ఉన్నాయి మీరు హెవీగా యూస్ చేస్తున్నట్లయితే. నేను ఈ మొబైల్ ఫోన్ కొనడానికి బోల్డ్ అనే రీజన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కొన్ని వచ్చేసి దీని ఫార్మ్ ఫ్యాక్టర్, అంటే చాలా కాంపాక్ట్ గా సింగిల్ హ్యాండ్ లో యూస్ చేయొచ్చని, అండ్ ఆల్సో సింగిల్ రియర్ కెమెరా అండ్ సింగిల్ ఫ్రంట్ కెమెరా ఉందని కూడా. బికాస్ నేనైతే ఎక్కువ కెమెరా అయితే యూస్ చేయను మొబైల్ ఫోన్ లో. ఎవ్రీ డే టు డే చూసుకున్నట్లయితే మోస్ట్లీ 2 days 3 days వన్స్ అలా అప్పుడప్పుడు క్లిక్ చేస్తుంటాను ఫోటోస్ అంతే. కానీ పేమెంట్స్ పరంగా అంటే ఈ గూగుల్ పే, ఫోన్ పే ఈ విధంగా అయితే ఎప్పుడు ఆఫ్ కోర్స్ మనం స్కాన్ అయితే చేయాలి కెమెరా యూస్ చేసి. సో నా కెమెరా మెయిన్ ప్రియారిటీ అయితే కదా, సెకండరీ అనమాట. కానీ ఈ మొబైల్ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్ షీట్ చూసిన తర్వాత ఓకే ఇది బాగానే ఉంటుందేమో అనుకున్నాను, బట్ కానీ చాలా డిసప్పాయింట్ అయితే చేసింది నన్ను. ఎస్పెషల్ గా లో లైట్ కండిషన్స్ లో. డే టైమ్ లో చాలా బాగా అయితే వస్తున్నాయి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ, డిఫరెంట్ దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నిట్లోనూ కూడా. కానీ నైట్ టైం కండిషన్స్ లో లేకుంటే డల్ లైటింగ్ సిచ్యువేషన్స్ లోనే అక్కడ క్వాలిటీ లాస్ అవుతున్నాం, చాలా నాయిస్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ఫోకస్ అన్నట్టు అయిపోతున్నాయి ఇమేజెస్ అనేది. పోర్ట్రేట్ లో చాలా బాగా వచ్చాయి, కానీ ఏంటంటే ఇది మేబీ సాఫ్ట్వేర్ ఇష్యూసా లేక ఏంటో తెలియట్లేదు, కానీ అప్పుడప్పుడు గ్లిచెస్ అయితే ఉన్నాయి ఈ కెమెరా యాప్ లో స్టిల్ ఇప్పటికి కూడా. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ ని ఇట్లా యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్ కోసం తీసుకోవాలనుకుంటున్నారు అంటే మీ దగ్గర మంచి లైటింగ్ అంతా ఉంది అంటే ఎస్ తీసుకోవచ్చు. అదే విధంగా ఒకవేళ మీరు వ్లాగ్స్ చేస్తుంటారన్నా కూడా ఎస్ తీసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు నైట్ టైం కండిషన్స్ లో లేకుంటే డల్ లైటింగ్ కండిషన్స్ లో రికార్డ్ చేస్తారంటే మాత్రం నేనైతే ఈ మొబైల్ ఫోన్ ని సజెస్ట్ అయితే చేయను. నేనైతే ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్ అయితే యూస్ చేయను మొబైల్ ఫోన్స్ కి మోస్ట్ ఆఫ్ ది టైమ్. అండ్ నాకు పెద్దగా ఫరక్ అయితే పడదు వైర్లెస్ ఛార్జింగ్ అనేది. దీంట్లో మనకి ఎటువంటి మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ అయితే లేదు, అంటే మ్యాగ్నెట్స్ అయితే ఉండవు ఈ మొబైల్ ఫోన్ లో. మీరు ఒకవేళ ఆ మ్యాగ్సేఫ్ ఛార్జెస్ యూస్ చేయాలనుకున్నట్లయితే మీరు సపరేట్ గా ఒక కేస్ అయితే తీసుకోవాలి. ఆ కేసులో అయితే మనకి మ్యాగ్నెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఆ కేస్ ద్వారా అయితే మీరు ఈ మొబైల్ అయితే అటాచ్ చేసి ఛార్జ్ అనేది చేయొచ్చు. ఇక వైర్లెస్ ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మాక్సిమం 7.5 watts మాత్రమే అయితే సపోర్ట్ చేస్తుంది, అంతే, దాని మించి అయితే లేదు. నేనైతే అంతా కూడా వైర్ ఛార్జింగ్ లోనే టెస్ట్ చేశాను ఈ మొబైల్ ఫోన్ ని. 0 to 50% ఛార్జ్ అవడానికి 30 minutes మాత్రమే టైం తీసుకుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు, చాలా ఫాస్ట్ గా అయితే ఛార్జ్ చేయని చెప్తాను నేను. ఇక 50% నుంచి 100% వరకు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్లోగా అయితే ఛార్జ్ అయింది. ఈ 30 minutes ఏంటి, 30 minutes దాటితే టైం తీసుకుంది 100% ఛార్జ్ అవడానికి. నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియో చూడండి, మీకు డీటెయిల్ అయితే తెలుస్తుంది ఎంత టైంకి ఎంత ఛార్జ్ అయింది అని. నేనైతే సామ్సంగ్ 25 watts ఛార్జర్ యూస్ చేశాను, తర్వాత పవర్ బ్యాంక్ కూడా యూస్ చేశాను. పవర్ బ్యాంక్ 22.5 watts అవుట్పుట్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో
రెండిట్లోనూ సేమ్ 50% వరకు చాలా ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది, 50% తర్వాత స్లోగా డిక్లైన్ అయితే అవుతుంది. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్ హీట్ కూడా అవుతుంది ఛార్జ్ అవుతున్నప్పుడు. సో నన్ను అడిగినట్లయితే ఇది నార్మల్ అని చెప్తాను. మళ్ళీ ఛార్జింగ్ తీసిన ఒక 5 minutes లో నార్మల్గా అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ ని ఒక సింగిల్ డే నార్మల్ యూసేజ్ లో వాడాలనుకున్నట్లయితే ఒక 30 minutes ఛార్జింగ్ అనేది మీకు మోర్ దెన్ ఎనఫ్. సో 50% అవుతుంది కాబట్టి మీరు ఈజీగా అయితే యూస్ చేయొచ్చు 1 complete డే ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ నాకు. నేనైతే ఇంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మొబైల్ ఫోన్లో. ఈ మొబైల్లో 4005 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. స్టిల్ ఇది లిథియం అయానే, సిలికాన్ కార్బన్ టెక్నాలజీ అయితే కాదు. ఈవెన్ దో ఈ iPhone 16 ఈ మొబైల్ ఫోన్ అనేది తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ అయినా కూడా, అంటే ఈ iPhone ఎంటైర్ 16 సిరీస్ లైనప్ లో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ మొబైల్ ఫోన్ లో ఉన్న బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ అనేది చెప్తాను నేను. నా హెవీ యూసేజ్ లో నాకైతే ఆల్మోస్ట్ 1 day అయితే వచ్చింది. ఇది ఒక్కొక్కసారి మోర్ దెన్ 1 day కూడా అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ నేను నార్మల్ యూసేజ్ లో యూస్ చేసిన బేసిక్ స్టఫ్ కి, అంటే కాల్స్ కానీ, వాట్సాప్, అప్పుడప్పుడు కెమెరా యూస్ చేయడం, ఇంకా అప్పుడప్పుడు ఈ యూట్యూబ్ లో షార్ట్స్ ఇవన్నీ చూడడం, అంటే ఆల్మోస్ట్ 2 days, ఒక్కోసారి 2 days దాటి కూడా అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ షాట్స్ అనేది నేను చూపిస్తున్నాను కదా. సో నాకు ఎంత లేదన్నా ఒక 6 to 8 hours అయితే వస్తుంది స్క్రీన్ ఆన్ టైం అనేది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ స్క్రీన్ ఆన్ టైం డిఫర్ అయితే అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. ఇది జస్ట్ ఒక రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి. తర్వాత నేనైతే ఆలోచించాను అసలు ఎందుకు దీంట్లో ఇంత మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది వేరే ఐఫోన్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే అని. నేనైతే కొన్ని థింగ్స్ అయితే నోట్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో ఉన్న లేటెస్ట్ చిప్ సెట్. ఇది 3nm చిప్, చెప్పాను కదా చాలా ఎనర్జీ ఎఫిషియంట్. ఇక సెకండ్ థింగ్ వచ్చేసి స్క్రీన్ సైజ్. ఇది 6.1 inch అండ్ ఈవెన్ బ్రైట్నెస్ లెవెల్ కూడా మరి అంత హై అయితే కాదు. దాని అర్థం మనకి తక్కువ బ్యాటరీ అయితే డ్రైన్ చేస్తుంది. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి 60 Hz రిఫ్రెష్ రేట్. దానివల్ల మనకి ఏంటంటే తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇవన్నీ కూడా బేసిక్ పిల్లర్స్ అని చెప్తాను నేను. దీనివల్ల మనకి చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఈ మొబైల్ ఫోన్ లో. అదే నేను ప్రీవియస్ గా రివ్యూ చేసిన Samsung S25 తో కంపేర్ చేసుకున్నట్లయితే దాంట్లో మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఆ ఫోన్ అయితే నాకు 1 day కంప్లీట్ గా అయితే అవ్వలేదు. అంటే మినిమం ఒక 2 times అయితే ఛార్జ్ చేయాల్సిందే ఒక రోజులో యూస్ చేయాలి మొబైల్ ఫోన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా అంతే. సో ఎస్, బ్యాటరీ బ్యాకప్ లో ఈ iPhone 16e ని తర్వాత Samsung S25 ని కంపేర్ చేసుకున్నట్లయితే ఈ iPhone 16e వే బెటర్ అయితే చెప్తాను. సో బ్యాటరీ పరంగా మీకు ఎటువంటి క్వశ్చన్స్ అయితే లేదు. ఒకవేళ మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ వచ్చే ఐఫోన్ కావాలి అంటే ఈ మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని. ఇప్పుడైతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా మాట్లాడుకుందాం ఈ iPhone 16e మొబైల్ ఫోన్ లో ఉండేది. ఫస్ట్ వచ్చేసి యాక్షన్ బటన్. దీంట్లో మనకి యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా యూస్ఫుల్. కాకపోతే మనం దీన్ని కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే స్టార్టింగ్ లో వాయిస్ మెమోస్ కి అయితే సెట్ చేసాను. తర్వాత మోస్ట్లీ సైలెంట్ మోడ్ లో లేకుంటే రింగ్ మోడ్ లో పెట్టడానికి అయితే సెట్ చేసాను. ప్రెసెంట్ ఇప్పుడు కూడా సైలెంట్ ఆర్ రింగ్ మోడ్ కి అయితే ఉంది. తర్వాత వచ్చేసి స్టీరియో స్పీకర్స్. ఇవి చాలా లౌడ్ గా అయితే ఉన్నాయి అండ్ ఆడియో క్వాలిటీ కూడా చాలా క్రిస్ప్ గా అండ్ నీట్ గా అయితే ఉంది. నాకైతే ఎటువంటి బ్లూటూత్ స్పీకర్ అయితే అవసరం లేదనిపించింది. అంత క్వాలిటీగా అంత హైగా అయితే ఉన్నాయి ఈ స్పీకర్స్ అనేది. తర్వాత దీంట్లో మనకి యాపిల్ పే కూడా అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్ అనేది. తర్వాత దీంట్లో ఫేస్ ఐడి ఉంది, యాక్సిలరోమీటర్, గైరో, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇలా అన్ని సెన్సార్స్ అయితే ప్రెసెంట్ అయ్యే ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్ లో. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే అప్ టు 2032 వరకు ఈ మొబైల్ ఫోన్లో అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా మీకు తెలిసిందే కదా యాపిల్ అప్డేట్స్ గురించి ఆన్ టైంలో ఇస్తుంటారు అండ్ చాలా క్వాలిటీ అండ్ రిలయబుల్గా అయితే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైం. ఇక్కడైతే నేను యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడట్లేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి ఇప్పటికి కూడా కంప్లీట్గా అయితే రెడీ అవ్వలేదు ఈ మొబైల్ ఫోన్ రిలీజ్ చేశారని చెప్పడానికి. హానెస్ట్గా నన్ను అడిగినట్లయితే సామ్సంగ్ బెస్ట్ అని చెప్తాను ఏ ఫీచర్స్లో ఐఫోన్తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈవెన్ సామ్సంగ్లో కూడా ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉన్నాయి, బట్ ఈ మొబైల్కి ఆ మొబైల్కి కంపేర్ చేసుకున్నట్లయితే సామ్సంగ్ బెస్ట్ అయితే చెప్తాను. నన్ను అడిగినట్లయితే ఓన్లీ ఏ రిలేటెడ్ థింగ్స్కి అయితే మాత్రం ఈ మొబైల్ ఫోన్ తీసుకోకండి. బికాస్ మీ దగ్గర ఆఫ్ కోర్స్ ఒక సిస్టమో ల్యాప్టాప్ ఏదో ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు యూస్ చేయొచ్చు ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఇక ప్రైస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ప్రెసెంట్ ఇది ఇండియాలో 45,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ మధ్యలో అయితే ఉంది. మీరు కార్డ్ ఆఫర్స్ అప్లై చేసినట్లయితే ఆన్లైన్లో చెప్తున్నాను. సో ఈ ప్రైస్ రేంజ్కి ఇది వర్తా కాదంటే నన్ను అడిగినట్లయితే ఆన్సర్ వచ్చేసి నో అనేది చెప్తాను నేను. బికాస్ రీజన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను చూడండి. ఈ ప్రైస్ రేంజ్కి ఆండ్రాయిడ్లో మనం సేమ్ ఇదే ప్రైస్ పెట్టినట్లయితే ఈ మొబైల్ని అవుట్ పర్ఫార్మ్ చేసే మొబైల్స్ అయితే ఉన్నాయి, అంటే దీనికి మించిన మొబైల్స్ అయితే ఉన్నాయి ఆ ప్రైస్ కేటగిరీలో. ఒకవేళ మీకు కాంపాక్ట్ మొబైల్ ఫోనే కావాలి ఆండ్రాయిడ్లో అంటే మీకు ఆ ప్రైస్ రేంజ్లో OnePlus 13s అయితే ఉంది.
ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మీకు S25 కూడా ఆ ప్రైస్ రేంజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆఫ్ కోర్స్ S24 కూడా అదే ప్రైస్ రేంజ్లో అయితే ఉంది, 50 to 55 మధ్యలో అయితే ఉంది అనుకుంటాను. కానీ ఒకవేళ మీకు iOS మాత్రమే కావాలి చీపర్ వర్షన్లో అంటే ఎస్, మీరైతే తీసుకోవచ్చు ఈ మొబైల్ ఫోన్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఒకవేళ మీరు iOSని ఎక్స్పీరియన్స్ చేయాలి ఫర్ ది ఫస్ట్ టైం, అంటే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి షిఫ్ట్ అవుతున్నారంటే ఇది ఒక డీసెంట్ ఎంట్రీ లెవెల్ మొబైల్ ఫోన్ అయితే చెప్తాను నేను. అంతేగాని మీరు హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఈ మొబైల్ ఫోన్లో. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఈ మొబైల్ ఫోన్ని ఇంకా కొన్ని నెలలు అయితే వెయిట్ చేయండి కొనడానికి. అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ iPhone 17 సిరీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి. అవి రిలీజ్ అయిన తర్వాత ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. సో మీరు డిసెంబర్ లేకుంటే జనవరిలో కొనడానికి ప్లాన్ చేసినట్లయితే మీకు మంచి డీల్ అయితే వస్తుంది ఈ మొబైల్ ఫోన్ మీద. సో ఈ మొబైల్ ఫోన్ని నేను ప్రైమరీ డివైస్గా కంటిన్యూ చేస్తానా అంటే దీని ఆన్సర్ వచ్చేసి నో. నా యూసేజ్ సినారియోకి ఇదైతే సెట్ అవ్వదు ప్రైమరీ డివైస్గా. అఫ్ కోర్స్ సెకండరీగా అయితే యూస్ చేయొచ్చు ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఓన్లీ ఫర్ కాల్స్ అండ్ బేసిక్ స్టఫ్. నా ప్రైమరీ డివైస్గా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉండాల్సిందే నా వర్క్ ఫ్లోకి. ఈ మొబైల్ ఫోన్ని ఆల్మోస్ట్ 1 month యూస్ చేసిన తర్వాత నేనైతే కొన్ని పాయింట్స్ అయితే నోట్అవుట్ చేశాను, అంటే ఈ మొబైల్ ఫోన్ ఎవరికి సెట్ అవుతుందని. దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి iOSకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, అంటే జస్ట్ iOS ఎలా ఉంటుంది దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఈ మొబైల్ ఫోన్ వెరీ గుడ్ ఆప్షన్ ఈ ప్రైస్ రేంజ్ కి. అఫ్ కోర్స్ కొన్ని ఫీచర్స్ ముందు యాడ్ చేస్తారనుకోండి, లైక్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా. సో ఆండ్రాయిడ్ నుంచి ఫస్ట్ టైం iOSకి వస్తున్నారంటే ఈ మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు, మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ అంతా బాగుంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక ఐఫోన్ యూజ్ చేస్తున్నారు, ఐఫోన్ నుంచి ఈ ఐఫోన్ వాడాలనుకుంటున్నారు అంటే నేనైతే స్కిప్ చేయమని చెప్తాను. కానీ ఒకరికైతే ఇది వర్తిస్తుంది, అది ఎవరంటే ఒకవేళ మీరు iPhone SE 2020 లేకుంటే iPhone SE 2022 మోడల్స్ యూజ్ చేస్తున్నారు, అంటే మనకి టచ్ ఐడి ఉంటుంది కదా ఆ మొబైల్ ఫోన్స్, వాళ్ళైతే ఈ మొబైల్ ఫోన్ కి షిఫ్ట్ అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మీకైతే కొంచెం పెద్ద డిస్ప్లే వస్తుంది, పెద్ద బ్యాటరీ ఉంటుంది, మంచి కెమెరాస్ అంతా కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు ప్రీమియం ఐఫోన్స్ కావాలి వీడియోస్ పరంగా డిస్ప్లే పరంగా అంటే నేనైతే ప్రో లేకుంటే ప్రో మ్యాక్స్ సిరీస్ అయితే తీసుకోమని సజెషన్ అయితే ఇస్తాను. సో అదనమాట గైస్ ఓవరాల్ గా నా 1 month యూజర్ రివ్యూ ఈ iPhone 16 ఈ మొబైల్ ఫోన్ ది. నాకైతే ఇప్పటికి కూడా సర్ప్రైజింగ్ ఉన్నది ఈ మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్. రిమైనింగ్ అన్ని కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే అయ్యాయి. కొన్ని ఏంటంటే డిసప్పాయింట్ చేసింది, కొన్ని ఏంటంటే పాజిటివ్ అయితే తీసుకొచ్చింది ఈ మొబైల్ ఫోన్ అనేది. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అఫిలియేట్ లింక్స్. ఆ లింక్ నుంచి మీరు కొన్నట్లయితే నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది, సో దట్ నేను ఇలాంటి రివ్యూస్ మరిన్ని అయితే పోస్ట్ చేయగలను ఈ ఛానల్లో. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్ అయితే చెక్ చేయండి ఈ మొబైల్ సంబంధించిన వీడియో లింక్స్. అదేవిధంగా ఈ మొబైల్ సంబంధించిన ప్యాక్ కేసెస్, టెంపర్ గ్లాసెస్ ఇవన్నీ కూడా లింక్స్ అయితే యాడ్ చేశాను. డెఫినెట్ గా చెక్ చేయండి, మీకు అయితే చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.